ఈరోజు జ్ఞానజ్యోతి జేకే సెంటర్ సత్సంగం నుంచి ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి. కృష్ణమూర్తి గారు 19th జూలై 1970లో సెకండ్ పబ్లిక్ టాక్ ఎట్ సెనేన్ ఇచ్చారు. ద ఇంపాసిబుల్ క్వశ్చన్ పార్ట్ 1లో ఉంది. సో టైటిల్ ఈజ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. సో దీని గురించి ఈరోజు మనం మన అవగాహనని పంచుకోబోతున్నాం. ముందుగా ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వారి అవగాహన షేర్ చేయమని ఈ విషయంలో. సార్, 1929 స్పీచ్లోనే కృష్ణమూర్తి గారు చెప్పారు కదా, ఐ వాంట్ టు మేక్ ఎవరీవన్ అన్కండిషనల్లీ ఫ్రీ అని. సో దానికి నిబద్ధతతోనే వారి ప్రయత్నం అంతా టు మేక్ మ్యాన్ ఫ్రీ. మనం ఫిజికల్ ఫ్రీడమ్ అలా ఉంచితే, అంటే ఫిజికల్గా మనం ఫ్రీగా ఉన్నప్పటికీ మెంటల్లీ మోస్ట్లీ వీఆర్ నాట్ ఫ్రీ. రకరకాల సంఖ్యలు ఉంటాయి కదండి మన మైండ్ మీద. మనందరం వీఆర్ బోర్న్ ఇంటూ ఏ కల్చర్. ఆ కల్చర్ లో ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, ఇవన్నీ మనని ఒక సంఖ్యలలాగానే బంధిస్తాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతోంది ఏంటి? వాళ్ళు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్కి వాళ్ళకి తెలియకుండానే బద్ధులైపోయారు, దానిలో బందీ అయిపోయారు. అది వాళ్ళకి తెలియదు కూడా. దే ఆర్ నాట్ ఈవెన్ కాన్షియస్ దట్ దే ఆర్ స్లేవ్స్ టు ఏ పర్టికులర్ ట్రెడిషన్. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అంది ఏంటంటే, ఫస్ట్లీ అథారిటీ, ఇన్వర్డ్ అథారిటీ లేకుండా ఉంటే నీకు అవుట్వర్డ్ యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్వర్డ్ అథారిటీ ఉంటే అవుట్వర్డ్ యాక్షన్ కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది, ఇన్ కన్ఫార్మిటీ విత్ దట్. ఆ అథారిటీ అంటే ఏమిటి అంటే ఆయన చెప్పారు, ఇట్ కమ్స్ ఫ్రమ్ ది వర్డ్ ఆధార్ అని. ఎవరో ఒక నాయకుడు ఒక ప్యాటర్న్ సెట్ చేస్తారు. నిన్న స్పీచ్లో ఆయన గెట్ రిడ్ ఆఫ్ ది బర్డెన్ ఆఫ్ ఆల్ అథారిటీస్, యువర్ శంకరాస్, యువర్ బుద్ధాస్, యువర్ క్రైస్ట్ అన్నారు. మనకేంటంటే అది వినటానికి కటుగా అనిపించవచ్చు. వీఆర్ జస్ట్, కానీ అసలు నిజం ఏంటంటే వీఆర్ జస్ట్ వితౌట్ అవర్ నాలెడ్జ్ వీఆర్ జస్ట్ బౌండ్ బై వాట్ దే హ్యావ్ సెడ్. వాళ్ళు చెప్పింది వాళ్ళకి ట్రూత్ అవ్వచ్చు, మనకి అవి వీఆర్ జస్ట్ రిపీటింగ్ లైక్ ఏ మెషిన్ అన్నమాట ఆ వాళ్ళు చెప్పిన పదాలను. అది కాకుండా సో రకాల అథారిటీస్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే, ఆయన ఇవాల్టి చాప్టర్లో ఆయన కొన్ని ఎన్యూమరేట్ చేశారు.
ఫస్ట్లీ అథారిటీ సెట్ బై ఏ లీడర్. ఆయన బుద్ధుడు అవ్వచ్చు, గాంధీ అవ్వచ్చు, ఈ రోజున మోడీ గారు కావచ్చు, ఏదో ఇలాంటివి. సమ్ లీడర్, హీ మే బి ఏ రిలీజియస్ లీడర్, మే బి ఏ పొలిటికల్ లీడర్, ఏ కల్చరల్ లీడర్, ఏదో ఒక లీడర్ ఎవరో చెప్పింది అని మాటలన్నమాట. అది సంబడి హూ ఈజ్ ఏ లీడర్, ఏ ప్యాటర్న్ సెట్ బై ఏ లీడర్. ఆ ప్యాటర్న్ మనం ఎందుకు ఫాలో అవుతామండి? we hope to achieve the result promised by that pattern. ఆ ప్యాటర్న్ ఇది ఫాలో అయితే ఫలానా రిజల్ట్ వస్తుందని చెప్తారు వాళ్ళు, ఆ లీడరు. దాన్ని మనం ఫాలో అవుతాం బికాజ్ వీఆర్ హ్యాపీ టు రీప్ దట్ రిజల్ట్. అందుమూలన అండ్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్, ఆయన కటువుగానే అంటారు, యు ఆర్ ఎ సెకండ్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్ అని. వెన్ యూ ఫాలో, యు ఆర్ నాట్ ఏ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ జస్ట్ ఏ సెకండ్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్ అంటారు. సరే, అది తీసివేస్తే కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. అవి రిలీజియస్ ట్రెడిషన్స్, పొలిటికల్ ట్రెడిషన్స్, రేషియల్ ట్రెడిషన్స్. మన దేశంలో అయితే క్యాస్ట్ కట్టుబాట్లని ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక లెవెల్లో దిస్ ట్రెడిషన్ హ్యాస్ సమ్ బెనిఫిట్. ఏ రకంగా అంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అను, లేకపోతే ఓపెనింగ్ ది డోర్ ఫర్ సంబడి అను, గుడ్ మేనర్స్ అను, గ్రీటింగ్ సంబడి ఇన్ ద మార్నింగ్ అనే గుడ్ మార్నింగ్ చెప్పడం అను, ఇలాంటివి ఈ ట్రెడిషన్స్ కొంతవరకు మంచివే, కావాలి కూడా. కానీ దాన్ని మించి ఈ ట్రెడిషన్ మనని బద్ధుడిని చేస్తే మన మెంటల్ క్లారిటీ పోతుంది. అది రెండో రకం. ఇక మూడో రకం ఏంటంటే, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండివిజువల్ లెవెల్లో మనకి ఇది వరకు ఉన్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్, యు ఆర్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ ఓన్ పాస్ట్ అన్నమాట. నీ పాస్టే నిన్ను బద్ధుని చేస్తుంది, కొత్తదనాన్ని చూడనివ్వదు. ఒక మనిషిని చూడగానే అతనితో నీకున్న ఇది వరకు ఉన్నటువంటి బంధాలు, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, గుడ్ ఎక్స్పీరియన్స్, అవే నీకు స్క్రీన్లో కనపడతాయి కానీ అడ్డొస్తాయి, కానీ మిమ్మల్ని చూడనివ్వు, అతను చూడనివ్వు, కొత్తగా చూడనివ్వు. అలాగే పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఇంకోటి కూడా అంటారు, ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ అంటారు. ఒక ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ని నువ్వు రికగ్నైజ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ రకమైన అథారిటీస్ని, దేర్ ఆల్ యువర్ ఇన్వర్డ్ అథారిటీస్, ఈ అథారిటీస్ని ఆయన ఎన్యూమరేట్ చేశారు. చేసిన తర్వాత వీటి నుంచి ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అవటం, హౌ టు బికమ్ ఫ్రీ అంటే మళ్ళీ అది ఇట్ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ది మైండ్. దేర్ ఈజ్ నో హౌ, ఇట్ ఈస్ జస్ట్ రికగ్నైజింగ్. ఈ రికార్డ్ ఇవన్నీ ఏమిటంటే, ఈ అథారిటీస్ అన్నీ దే ఆర్ లైక్ ఏ టేప్ రికార్డర్. బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ టేప్ రికార్డర్ అంటారు. వీటి వలన ఇవన్నీ ఆ బ్రెయిన్ మీద రికార్డ్ అయిపోయి ఉంటే కొత్తదేది నేను చెప్పేది మీకు అర్థం కాదు అంటారు ఆయన. అంటే కృష్ణమూర్తి గారు చెప్పేది మనకు అర్థం కాదు, ఎందుకంటే మన బ్రెయిన్స్లో ఇవి ఉండిపోయాయి.
ఈ టేప్ రికార్డింగ్ జరిగిపోయింది. ఈ టేప్ సైలెంట్ అయితే కానీ మీరు కొత్తగా ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా వినలేరు. మీకు వినాలనే కోరిక తీవ్రంగా ఉంటే, మీ మైండ్లో ఇవన్నీ అడ్డొస్తున్నాయని మీరు గ్రహిస్తే, ఆ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు వినగలుగుతారు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓహో, మనకి మన బుర్రలో ఇది ఉందన్నమాట. మనం భగవద్గీత ఎంతకాలం నుంచి చదివాం కాబట్టి దానిలోనే ప్రతిదాన్ని వీఆర్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ ది లైట్ ఆఫ్ గీత అనేది మనం గ్రహించాలి. ఒకటి. రెండు, కొత్తగా ఈ చెప్తోంది, ఈయన చెప్తూ ఉన్నది ఏమిటి అని దీన్ని అర్థం చేసుకోవాలనే తీవ్రమైన కోరిక ఉండాలి. అప్పుడు మనకి ఈ అథారిటీస్ మనకు పెద్దగా అడ్డురావు అని చెప్పారు. ఈ అథారిటీస్ నుంచి మైండ్ ఫ్రీ అయినప్పుడు మనకి ఒక రకం డిసిప్లిన్ వస్తుంది. ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్ గో టుగెదర్ అంటారు. డిసిప్లిన్ అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ సప్రెషన్ అని. మనకు నార్మల్ అండర్స్టాండింగ్ ఏంటి డిసిప్లిన్ అంటే? యూ హ్యావ్ టు సప్రెస్ నీ డిజైర్స్ను, నీ ఇన్స్టింక్ట్స్ను, నీ అర్జెస్ను. యూ సప్రెస్, యూ కంట్రోల్. ఆయన ఈ కంట్రోల్ అనే పదం వచ్చినప్పుడు, సప్రెషన్ అనే పదం వచ్చినప్పుడు అది డ్యూయలిస్టిక్ ప్రాసెస్ అంటాడు ఆయన. అంటే దానిలో రెండు ఉంటారు, కంట్రోలర్ అండ్ ది కంట్రోల్డ్. దట్ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్. ఈ అథారిటీస్ మన బ్రెయిన్ని క్లౌడ్ చేస్తున్నాయి, మన క్లారిటీని డిస్ట్రాయ్ చేస్తున్నాయి, మన క్లారిటీ లేకుండా చేస్తున్నాయని మనం గ్రహించినప్పుడు, ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు, డిసిప్లిన్ ఇన్ ది సెన్స్ ఆఫ్ లెర్నింగ్. డిసిప్లిన్ అంటే ఒరిజినల్ మీనింగ్ లెర్నింగ్ అట. డిసైపుల్ అంటే వన్ హూ లెర్న్స్ అని. దాని నుంచి కనెక్టెడ్ వర్డ్ అన్నమాట. దాని నుంచి వచ్చింది. ఆ లెర్నింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీకు అథారిటీస్ బ్రెయిన్ నుంచి వాషౌట్ చేశారు. అప్పుడు ఏమైందండి? బ్రెయిన్లో సైలెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ రెడీ టు రిసీవ్. ఎన్ ఎంప్టీ కప్ కెన్ రిసీవ్ న్యూ కంటెంట్. ఏ ఫుల్ కప్ కెనాట్ రిసీవ్ న్యూ కంటెంట్ కదా. మనం టీ ఆల్రెడీ ఫుల్గా ఉన్న కప్పులోకి మనం కొత్తగా టీ పోయలేం కదా. అలాగే బ్రెయిన్ కూడా ఆ లెర్నింగ్ జరుగుతుంది. ఆ లెర్నింగ్ జరిగినప్పుడు మైండ్కి ఒక సెన్సిటివిటీ వస్తుందంట. ఆ సెన్సిటివ్ మైండ్ అంటే ఏ మైండ్ దట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ పర్టికులర్ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ కాకుండా ఇట్ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్ వాట్ ఈజ్. కొత్తగా వాట్ ఈజ్ అనే దాన్ని అబ్జర్వ్ చేసి ఇట్ కెన్ అబ్జర్వ్ వాట్ ఈజ్ వితౌట్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. దాని మీద మన సొంత ఇంటర్ప్రిటేషను, సొంతది, మనదైన శైలిలో దాన్ని ఇంటర్ప్రెట్ చేయకుండా దానిని ఉన్నట్లు చూసి జస్ట్ అబ్జర్వ్, జస్ట్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ యూ అండ్ అరౌండ్ యూ. దట్ ఈజ్ వాట్ ఈజ్ without interpretation. And in that process you learn not what you want to learn, what is juicy for you to learn.
what is interesting for you to learn, just learn. Good, bad, everything. అంటే ఉన్నది ఉన్నట్టుగా లెర్నింగ్ అనమాట. అంతేగాని ఏదో మనకిష్టమైన దాన్ని విధంగా దాన్ని అబ్జర్వ్ చేయటం కాదు, దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయటం కాదు. అలా జరిగినప్పుడు మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది, ఒక సెన్సిటివిటీ వస్తుంది. ఆ కొత్త లెర్నింగ్ జరుగుతుంది. అప్పుడు హోప్ఫుల్లీ వీ కెన్ టచ్ సమ్ న్యూ షోర్స్ అన్నమాట. అంటే ది టైమ్లెస్ ని టచ్ చేసే అవకాశం జరుగుతుంది. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఫర్ నైస్ షేరింగ్. డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ట్రూత్ ఈజ్ ద పాత్లెస్ ల్యాండ్. వెరీ ఫస్ట్ స్పీచ్ లో ఆయన ది వెరీ ఫస్ట్ సెంటెన్స్, ట్రూత్ ఈజ్ ద పాత్లెస్ ల్యాండ్. ఐ వాంట్ టు మేక్ మ్యాన్ అన్కండిషనల్లీ ఫ్రీ. దట్ ఫ్రీడమ్ సో ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా మన బాధలు ఏంటో తెలియదు, మన బాధ నుంచి విముక్తి రాదు. నేను అనే దాని నుంచి విముక్తి రావడమే ఫ్రీడమ్. అదే కండిషనింగ్, ది ఫ్యాక్టర్ ఆఫ్ కండిషనింగ్. సో విత్ ద సెల్ఫ్ నాలెడ్జ్ వన్ అండర్స్టాండ్ ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ ది వన్స్ ఎగ్జిస్టెన్స్. ట్రూత్ ఈస్ వాట్ ఈస్ ద వన్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. వితౌట్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ there is no freedom from the knowledge, experience, memory and conditioning. So me the factor that conditions mankind. అజ్ఞానం అంటే మీలోనే ఉంది. ఆ మీ అనేది ఏంటో తెలుసుకోవాలి. Unless there is radical evolution, transformation of consciousness, that is me, a human being goes on suffering with conflict, sorrow. దానికి సరైన ఇది కావాలంటే we must have total order, virtue, behavior and righteous behavior without effort. So that is the freedom implies. ఎప్పుడైతే మనం ఇలా చేయాలంటే we must have a serious mind. Serious mind అంటే it really lives and it enjoys life. A living thing. Serious means it's actually living now. Freedom implies denial of inward authority completely. మనం అథారిటీ అంటే బయట పోలీసు ఏదైనా అంటే మనం వేరే వాడిని మనము దెబ్బలాడటం అది కాదు. ఇన్వర్డ్, అంతరంగంలో మనకున్న మొత్తము అథారిటీ అనేది పూర్తిగా ఫ్రీడమ్ ఉండాలి. దాన్ని వద్దనుకోవడమే రియల్ ఫ్రీడమ్. అండ్ సైకలాజికల్లీ అండర్స్టాండ్ ఇన్వర్డ్ అథారిటీ, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ది హార్ట్ అండ్ మైండ్ ఆర్ only completely free when there is understanding of inward authority. Then we can understand the action of freedom outwardly. అంటే లోపల అంతరంగంలో పూర్తిగా ఫ్రీడమ్ అవగాహనతో వచ్చిందంటే బయట ప్రపంచంలో we know how to live in freedom. What is this authority? We are going to talk about authority, discipline. So we are going to talk about authority to begin with. Authority means who starts original idea. That is the ఒరిజినల్ మీనింగ్. ఆధార్ ఆఫ్ సంథింగ్ న్యూ. కొత్తది ఏదైనా కనపడితే అప్పుడు అతను ఆధార్ అంటారు, అథారిటీ. అథారిటీ సెట్స్ అప్ ఎ ప్యాటర్న్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇది ఐడియేషన్. సో అదర్స్ విల్ ఫాలో. సో దట్ ఈస్ ద, అది వాళ్ళ జీవితంలో అది ప్రభావితం చేస్తుంటుంది ఎప్పుడైతే మనం ఫాలో అయ్యాము. ప్యాటర్న్ ఫాలో బ్లైండ్లీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, లైక్ పొలిటికల్, సోషల్ లైఫ్, religious life. And mind that follows is lazy. It accepts authority blindly. So ఇలా ఫాలో అయ్యే వాళ్ళని అందరినీ సెకండ్ హ్యాండ్ పీపుల్ అంటారు. అంటే సాధారణంగా మనం అంతా కూడా ఇన్ ఏ వే వీఆర్ ఆల్ సెకండ్ హ్యాండ్ పీపుల్ ఇన్ ఏ వే, మోస్ట్ ఆఫ్ అస్. ఇట్ ఇస్ ఎ డిస్ట్రక్టివ్ నేచర్ అథారిటీ అనేది. సైకలాజికల్లీ మనల్ని బాగా నాశనం చేస్తుంటుంది ఎవరినైనా ఫాలో అవ్వాలంటే. ఎందుకంటే
మనం సఫరింగ్ అంటే అర్థమవుదు, జీవితం అంటే అర్థమవుదు, సఫర్ అవుతూనే ఉంటాం. అథారిటీ ఆఫ్ ట్రెడిషన్ చూసుకుంటే ఎన్నో రకాల అథారిటీ ఉన్నాయి. అందులో ట్రెడిషన్ అనేది ఒకటి ఉంది, సాంప్రదాయము. అంటే ఇది క్యారింగ్ ఓవర్ ఫ్రమ్ ద పాస్ట్ టు ద ప్రెజెంట్. సంప్రదాయం అంటే మన పెద్దలు ఇచ్చింది మనం ఇప్పటికి కొనసాగించేయడం. ద రోల్ ఆఫ్ రిలీజియస్ ట్రెడిషన్, దాని ఫ్యామిలీ ట్రెడిషన్, రేషియల్ ట్రెడిషన్, ఇలా ఎన్నో ఉన్నాయి. ట్రెడిషన్ ఆఫ్ మెమరీ, మన జ్ఞాపకాలే మనకి ట్రెడిషన్, సాంప్రదాయం అవుతుంది. గత జ్ఞానం అంటే గతమే, అదే మనకి ఇదవుతుంది. కొన్ని స్థాయిల్లో దానికి వాల్యూ ఉంటుంది, కొన్ని స్థాయిల్లో నో వాల్యూ. అలర్ట్ మైండ్, పొలైట్ అంటే అలర్ట్ మైండ్ ఏం చేస్తుందంటే సరైన సత్ప్రవర్తన, పొలైట్నెస్, దాని కన్సిడరేషన్, ఎవరైనా పెద్దలు కనబడితే నమస్కారం చెప్పడం, కుర్చీ చూపించడం, ఇలాంటివన్నీ కూడా అలర్ట్ మైండ్తో చేస్తే ఇట్ ఇస్ నాట్ కాల్డ్ సాంప్రదాయం కాదు అది. అలా కాకుండా మనం మనకు తెలియకుండానే యాంత్రికంగా అది చేస్తామంటే అది సాంప్రదాయం. దట్ ఈస్ ద వే ఆఫ్ ట్రెడిషన్ బిల్డింగ్ అప్. అంటే మనము మనకు పెద్దవాళ్ళు అందించింది మనకు తెలియకుండానే చేసుకుంటూ పోతున్నాం. అది ఎందుకు చేస్తున్నామో తెలియదు, చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు. దట్ ఈస్ యాక్చువల్ రియల్ ట్రెడిషన్. దట్ ఈస్ డేంజరస్ అని చెప్పి అంటుంటారు. అదేమవుతుందంటే ఒక నమూనాగా తయారై యాంత్రికంగా మన ప్రవర్తన ఉంటుంది. ఈ జ్ఞాపకాలతో తయారైందే జస్ట్ లైక్ కంప్యూటర్. ట్రెడిషన్ అనేది జ్ఞాపకాల్లోంచి వస్తుంది, అది బయటకు వస్తుంటుంది. అదే రిపీట్స్ ఓవర్ అండ్ ఓవర్. అదే మనకు తెలియకుండానే పునరీకృతం అవుతుంటుంది. కొత్తదనం అనేది ఉండదు. వందల సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. కొత్తదనం కావాలంటే పాతది పూర్తిగా ఎంప్టీ అవుతుంది తప్ప నథింగ్ న్యూ విల్ ఎంటర్. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే యూ హ్యావ్ టు టోటల్లీ evacuate or empty the tradition. Authority of another, వేరేవారు మన మీద ఆధిపత్యం అంటే ఒక గురువు అని కానీ, ఒక పుస్తకం కానీ, ఇవన్నీ కూడా అథారిటీ. వారిపై నేను ఆధారపడకూడదు. అథారిటీ ఆఫ్ ట్రెడిషన్, అథారిటీ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, మెమరీ, నాలెడ్జ్, ఇదంతా కూడా మన బ్రెయిన్ మనకు తెలియకుండానే నియంత్రణలో కూలిపోయింది ఈ నాలెడ్జ్ తోటి. అథారిటీలో ఉండేది అనుకరణ, కన్ఫార్మిటీ అండ్ అడ్జస్ట్మెంట్. ఇవి దిస్ అథారిటీ, కన్ఫార్మిటీ, అడ్జస్ట్మెంట్ అండ్ డిపెండెన్స్ ఏమవుతాయంటే ఇట్ డజంట్ అలౌ యూ టు ఎంక్వైర్, టు లుక్ ఎట్ ఎనీథింగ్, బికాస్ వీఆర్ యూజ్డ్ టు ఫాలో సమ్ ఎక్స్, వై ఆర్ జెడ్ ఆర్ బుద్ధ ఆర్ శంకర ఆర్ క్రైస్ట్ లైక్. గతంలో ఉన్న అధికారంతో ఉంటే మన మనసుకు బారుతుంటుంది. మనసు హృదయము అథారిటీలో ఉంటే డేస్ ఒక సౌందర్యం, ఒక దినంలో ఉండే సౌందర్యం చూడకుండా మనం జీవిస్తే దానికి మీనింగే లేదంటాడు కృష్ణమూర్తి. సౌందర్యం చూడాలంటే టోటల్ ఆర్డర్ ఇన్ ద వన్స్ మైండ్ ఇన్ ఎ డేస్ వర్క్. దట్ ఓన్లీ గివ్స్ ద బ్యూటీ ఇన్ వన్స్ లైఫ్. మనం వీఆర్ క్యారింగ్ ది బర్డన్ ఆఫ్ పాస్ట్. దాంతో వీఆర్ ఆల్ అవర్ ప్రెజెంట్ యాక్షన్స్ ఆర్ అండర్ ది కండిషన్ బై ద పాస్ట్. అంచేత ఆ మనసుకి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అయిన మనసు మానసికంగా ఏ పని చేసినా అది కాన్ఫ్లిక్ట్గా వస్తుంది. ఎందుకంటే అది సంపూర్ణంగా దేన్ని చూడలేదు, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ క్లౌడీ మైండ్. సో ఏ ప్రయత్నం లేకుండా ఈ అథారిటీని పక్కన పెట్టాలి అనేది చూసుకోవాలి. ఫర్ దట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఫ్రీడమ్ ఇన్వర్డ్లీ అండ్ ఫ్రీడమ్ ఇన్ యాక్షన్ అవుట్వర్డ్లీ. సో అంతరంగంలో ముందు ఫ్రీడమ్ వస్తే తప్ప బయట యాక్షన్లో కాన్ఫ్లిక్ట్ లేకుండా మనం జీవించగలమా? సాధారణంగా పూర్వాళ్ళు చూస్తుంటారు, యువకులు ఆ లా అండ్ ఆర్డర్ చేసే వాళ్ళు, మనం ఏదైనా వాళ్ళు అడిగితే వాళ్ళు వాగ్వాదానికి దిగుతారు. దట్ ఇస్ ఓన్లీ రియాక్షన్ రాదర్ దెన్ అండర్స్టాండింగ్. వాట్ అథారిటీ? ఇది బయట లోపల కూడా ఉంది. దానితో అథారిటీని ఎప్పుడైతే మనం ఫాలో అయ్యామో అది మనకి వీఆర్ డిపెండింగ్ ఆన్ దోస్ పీపుల్. ఇట్ ఫాలోడ్ బై ఒబీడియన్స్,
to others. So we become second-hand people. Authority of tradition already talked. Authority of another we talked. Condition by authority, imitation and conformity and adjustment. You cannot listen. ఎవరైనా ఏదైనా చెప్తే కూడా మనం అది వినడం కూడా జరగదు. Freedom implies complete cessation of all inward authority. So స్వేచ్ఛ అంటే we are talking about freedom. So స్వేచ్ఛ అంటే అంతరంగంలో ఎటువంటి అథారిటీ అనేది లేకుండా జీవించడమే నిజం. దానికి యూ రిక్వైర్ ఎ క్వైట్ మైండ్ దట్ కమ్స్ ఆన్. అప్పుడే క్వైట్ మైండ్ ఉన్నప్పుడు అవుతుంది. క్వైట్ మైండ్ when we are attentive mind only we get that quiet mind. ఆ నిశ్శబ్దము నిశ్చలత అనేది ఆ క్వైట్ మైండ్ లో ఉంటుంది. అక్కడ థాట్ హ్యాస్ నో రోల్, పాస్ట్ హ్యాస్ నో రోల్. సో ఇలాంటి క్వైట్ మైండ్ ఈ సింపుల్ అంటాడు. అదే నిరాడంబరత ఉన్నది. నేను లేని స్థితి ఏదైనా సరే నిరాడంబరత. ఆ సింప్లిసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ షోస్ దట్ మైండ్ ఈస్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కండిషన్. అటువంటి మైండ్సే ఇట్ నోస్ వాట్ ఈస్ టు లవ్, వాట్ ఈస్ ఇట్ మీన్స్ టు లవ్ అండ్ వాట్ ఈస్ ఇట్ మీన్స్ టు మెడిటేట్ అనేది కూడా అదే చెప్తారు. దెన్ వి గో టు డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మనం అందరూ అనుకుంటాం పోలీస్ పరేడ్లో కానీ లేకపోతే సైనికులు కానీ చేసేది కసరత్ డ్రిల్ అంతా కూడా డిసిప్లిన్. ఒక కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారని. బట్ ద రూట్ మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్ అది ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఇట్ ఈస్ టు లెర్న్. సో కృష్ణాజీ చెప్పేది ఇట్ ఈస్ ఓన్లీ టు లెర్న్. అండ్ కృష్ణాజీ ఆల్సో ఎంఫసైజ్ ఇట్ ఇస్ నాట్ కంట్రోల్. నోబడీ కంట్రోల్ action of this discipline. A quality of mind that is in total discipline is always learning. So a disciplined mind implies endless learning. A learning అంటే ఏమిటి నేర్చుకుంటుందంటే నా గురించి నేను తెలుసుకోవడమే లెర్నింగ్. అంతకంటే హైయెస్ట్ లెర్నింగ్ అనేది లేదు. కృష్ణాది చెప్పిన దాంట్లో నన్ను గురించి నన్ను తెలుసుకోవడమే లెర్నింగ్. ఎందుకంటే మీ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ కండిషనింగ్ అండ్ యూ వాంట్స్ టు మేక్ మ్యాన్ అన్కండిషనల్లీ ఫ్రీ. అంటే ఆ మీ నుంచి ఫ్రీడమ్ అనేది వస్తేనే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రియల్ లెర్నింగ్. ఆ నేర్చుకోవడం స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ మీ. మీ అంటే గతంలోంచి వచ్చింది, గత నాలెడ్జ్లోంచి వచ్చింది. సో ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్. ఆ ఫ్రీడమ్ డిసిప్లిన్ దే గో టుగెదర్. ఇందులో ఐడియాలజీ లేక నమ్మకంతో వచ్చిన ప్యాటర్న్ అనేది ఉండదు. ఈ మనస్సు ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటుంది, ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ఉన్నది వాట్ ఈజ్ అండ్ ఇట్ ఈస్ నాట్ వాట్ షుడ్ బి అనేది ఎప్పుడు అది ఎప్పుడు కూడా నిరంతరం చూసుకోవాలి. బట్ ఇఫ్ వీఆర్ నాట్ అటెండ్ టు వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ బికమ్స్ వాట్ షుడ్ బి బై అ ఫ్యాక్టర్ ఆఫ్ అబ్జర్వర్ ఎంటర్ అయ్యి ఉన్నది దాన్ని ఇట్లా ఉండు అని చెప్పి వాట్ షుడ్ బి అనే దాంట్లో మనల్ని ఈ క్రియేట్స్ ఏ డ్యువాలిటీ అండ్ దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో వన్ మస్ట్ బి వెరీ అటెండ్ టు అండ్ అబ్జర్వర్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్రెడిషన్ అని అనుకోవాలి. అందులో ఆ అటెన్షన్లో నేను నా ఇష్టం అనేది లేదు, ఉన్నది ఉన్నట్టు చూడటమే. లెర్నింగ్ ఫ్రమ్ వాట్ ఈజ్ అంటే నన్ను నేను తెలుసుకోవడమే. ఈ లెర్నింగ్ అనే దాంట్లో కన్ఫార్మిటీ ఉండదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన జీవితంలో ఎక్కువగా చేసేది కంపారిజన్. ఆ కంపారిజన్ అనేది కన్ఫార్మిటీ అనేది కంపారిజన్ అనే దాంతో ఎవరో ఒకరిని పోల్చుకోవడంతో కన్ఫార్మిటీ అనేది తయారవుతుంటుంది. అందువల్ల బట్ మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని వీఆర్ ఆల్వేస్ కంపేరింగ్ దమ్ విత్ దర్ మార్క్స్ ఆర్ విత్ దర్ పెర్ఫార్మెన్స్ విత్ ఎల్లర్స్ ఆర్ విత్ దర్ బ్రదర్స్ ఆర్ నైబర్స్. సో ఈ పోల్చుకోవడానికి అంతవరకు కన్ఫార్మిటీ అనేది ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి మనం ఆ నిబద్ధతలోనే ఉన్నాము. వైలెన్స్ అంటే బయట చంపుకోవడము లేకపోతే కొట్లాటే కాదు, హింస అంటే బాధ పెట్టడం కూడా, పోల్చుకునే స్థితి కూడా హింస. సో వీఆర్ ఆల్ వైలెంట్ పీపుల్ బికాస్ వి ఆల్వేస్ టెండ్ టు కంపేర్. నీకంటే వాడు బాగా చదివాడని ఎప్పుడైతే మనం కంపేర్ చేసామో ఒక అబ్బాయిని, ఒక పిల్లవాడిని, ఒక అమ్మాయిని, వీఆర్ వైలెంట్ పీపుల్. సో వీఆర్ ఆల్ డూయింగ్ ఇట్. సో వీ మస్ట్ అవేర్ అబౌట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనే దాంట్లో వ్యాఖ్య లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్.
So what is it that is required? We have to see really aware, facelessly, and you will see what it means to live without comparison. ఇందులో ఒకటి తెలుసుకోవాలి, విల్ అనేది ఎప్పుడు కూడా ఐ విల్ డూ ఇట్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ కండిషనింగ్ అని చెప్పంటారు. మనం అందరం కూడా ఐ విల్ డూ లైక్ దిట్, ఐ విల్ బి లైక్ దిట్ అని చెప్పంటుంటాం. అది అనేది లేకుండా జీవించడమే ముఖ్యమైనది. అంటే ఐ విల్ బి లైక్ దట్ అంటే ఐ విల్ బి లైక్ కృష్ణమూర్తి, కృష్ణాజీ మాట్లాడినట్టు నేను మాట్లాడాలి. ఐ విల్ బి లైక్ అవర్ చీఫ్ మినిస్టర్. ఇలాగా ఎవరితో పోల్చుకుంటూ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. ఈ దైనందిక జీవితంలో దట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ కంపారిజన్. అది చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే వీఆర్ నాట్ కంపేరింగ్ ఎనీ టైమ్, ద క్వాలిటీ ఆఫ్ మైండ్ బ్రింగ్స్ highly sensitive and disciplined and it constantly learning. That is the factor I already told. ఈ ఇన్వర్డ్ కండిషనింగ్ కారణాలు ఏంటంటే అథారిటీ, కంటిన్యూటీ టు ఎ ప్యాటర్న్, టు ఎ ట్రెడిషన్, టు ప్రోపగాండా అండ్ టు వాట్ అదర్ పీపుల్ హ్యావ్ సెడ్. వాడు ఎలా చెప్పాడు, వాళ్ళు చెప్పాడు, అండ్ యువర్ ఓన్ అక్యుములేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎంత అనుభవాలు కావాలనుకుంటున్నావు, అనుభవాలు పోగు చేయడం కూడా ఇన్వర్డ్ కండిషనింగ్. And also not only your experience, your racial and family experience are also accumulated in you. Danta authority satya darshananiki addu vastayi. So the conditioning and a factor will not allow you to see what is truth of what is. Satyam ante kalarahitamo nettinuthanam. దానికి సులభమైన సరళమైన మనసు కావాలి. ఆ సరళమైన మనసు అనేది ఎప్పుడు కూడా నది ప్రభావం లాగా వెళుతూనే ఉంటుంది. ఇట్ ఇస్ ఆల్వేస్ లివింగ్, ఇట్ ఇస్ ఆల్వేస్ ఫ్లోయింగ్, నో సప్రెషన్, నో కన్ఫార్మిటీ, నో డిజైర్ టు ఫుల్ఫిల్. ఈ దానికి తీవ్రత అనే సీరియస్నెస్ అనే మైండ్ ఉండాలి, స్పష్టత ఉండాలి, లోతుగా అవగాహన ఉండాలి. దట్ ఈస్ రిలీజియస్ మైండ్. ఇందులో ఎవరిపైన ఆధారపడలేదు. నో డిపెండెన్సీ, నో గురు, నో ఫ్రెండ్. యూ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ వైఫ్, యూ డోంట్ డిపెండ్ అపాన్ when you don't depend on anything, you don't require comfort. When you want comfort, there is a factor of dependence. ఎప్పుడైతే డిపెండెన్స్ లేదో there is no fear. So fear అనేది పూర్తిగా అంతమవుతుంది తప్ప you cannot have a meditative mind. Meditation చేయాలంటే prerequisite total order and virtue, and also there must be no fear. So authority. With this, I am closing, sir. Thank you very much. Thank you. ధన్యవాదాలండి సుబ్బారావు గారు, మహేశ్వరి. మత్స్యేంద్ర గారు దయచేసి మాట్లాడతారా? సార్ అందరికి నమస్కారం సార్. అయితే ఈరోజు స్వేచ్ఛ అనే ఈ టాపిక్ ని నాకు తెలిసినంతలో చెబుతాను. నేను ఇవాళ అయితే దాన్ని ఏం చూడలేదు, కాకపోతే ఇంతకు ముందు నాకు కొద్ది అవగాహనతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి మనిషి ఒక సామాజిక జీవిగా అవతరించిన తర్వాత తను ఈ సమాజం ద్వారా, కుటుంబం ద్వారా, తన సహచరుల ద్వారా ఏదైతే నేర్చుకున్నాడు మానసికంగా, అయితే మానసికంగా నేర్చుకోవడం అనేది నిజంగా ఉండదు. అయితే మానసికంగా కూడబెట్టుకున్నది. మానసికంగా తన మొత్తం సమాజం నుంచి వచ్చింది. అది ప్రాథమికంగా చూస్తే శిక్ష లేదా దండన, బహుమతి, ఈ రెండిటి మీద, రివార్డ్ అండ్ పనిష్మెంట్, ఈ రెండిటి మీద ఆధారపడ్డది మన మొత్తం ప్రవర్తన. వీటి మీద ఆధారపడడం వల్ల మనం నిబద్ధతకు లోనయ్యాం. ఈ నిబద్ధత అనేక రకాలుగా మనిషిని విషతుల్యం చేసింది. తన అంతరంగాన్ని పూర్తిగా కలుషితం చేసింది. అయితే దీన్ని చూడాలంటే నిజంగా మన జీవితంలోని సంబంధ బాంధవ్యాల్లో మనం చూడవచ్చు.
నేను స్వేచ్ఛగా ఉన్నానా ఇలాంటి సంబంధాల నుంచి అనేది నేను పరిశీలించుకోవాలి. అయితే ఒకానొక సంఘటన ఒక వారం 10 రోజుల కిందట నాకు జరిగింది చెప్తాను. ఎవరో బంధువు ఫోన్ చేసి, మీకు ఈ డాక్టర్ చాలా పరిచయం ఉన్నాడు, మా మనమల్ని ఇద్దరు చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎప్పుడు వాళ్ళని బయటకు తీస్తారు అని అడిగాడు. తర్వాత ఫీజు గురించి అడిగాడు. నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. కాకపోతే అతను కండిషన్ చూసి డాక్టర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత డాక్టర్కు దానికి స్పందించి, నేను తగ్గిస్తానండి మీరు చెప్పారు కదా అన్నారు. ఇది జరిగిన తర్వాత 3 రోజులకు ఆయన కలిశాడు. ఆయన అంతకుముందు ఫోన్లో ఎంతో చాలా రిక్వెస్ట్గా చాలా దీనంగా మాట్లాడాడు. ఆ మాటల ద్వారా మరి నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను, ఆయన మళ్ళీ కలిసినప్పుడు ఆ విషయం నాతో చెప్పలేదు, మాట్లాడలేదు. అంటే నేను ఆల్రెడీ అతను నాకు కృతజ్ఞుడై ఉండాలనే ఒక భావన నాలో ఉంది. ఆయన కృతజ్ఞత చూపించలేదు. అసలు అంటీ ముట్టినట్టున్నాడు. అసలు తర్వాత ఎవరో మరి అడిగాను నేను, మీ మన్మల్ వాళ్ళు బాగున్నారా అంటే, ఉన్నారు అని అన్నాడు. అయితే ఆ మాటల సందర్భంలో ఆ విషయం చెప్పాడు. నేను ఊహించుకున్న ఆ ప్రవర్తన అక్కడ లేదు. అయితే ఆ ప్రవర్తన ఆయనకు సంబంధించిన విషయం, కానీ నాలో బాధ కలిగింది. అంటే నేను స్వేచ్ఛాపరుని కాదు, నేను అతనికి సహాయం చేశాను కాబట్టి ఆయన నాకు కృతజ్ఞుడై ఉండాలి అనే భావన నాకు తెలియకుండా నాటకపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత నేను తేరుకున్నాను. అంటే స్వేచ్ఛ లేదు నాకు. నేను నా పలుకుబడితో చెప్పాను కాబట్టి ఆ పలుకుబడికి నేను బహుమానం కోరుకుంటున్నాను. ఈ కోరుకోవడమే నా దుఃఖానికి కారణమైంది. అప్పుడు నాకు తెలిసింది, మన సంబంధ బాంధవ్యాల్లో అనేకం ఇలాంటివి జరుగుతుంటాయి. మనము ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తుంటాం, లేదా మనం వారి నుంచి ఆశిస్తుంటారు. ఈ ఆశించడంలో పరస్పరం తీసుకోవడం అనేది మానసికంగా జరుగుతున్నది. అసలు అలాంటిది ఉన్నదా? లేదు. అది ఆయనకు సంబంధించిన విషయం. అతను రెస్పెక్ట్ ఇస్తాడా, ఇవ్వడా, లేదా? అతని తోటి మనిషి కాబట్టి మనం కేవలం మాట సాయం చేశాం కదా. మరి నేనెందుకు ఆ విధంగా స్పందించాను అంటే, నేను నిబద్ధునై ఉన్నాను. ఈ సమాజం ఏదైతే నిర్మించిన ఒక గౌరవ మర్యాదలు అనేవి ఉన్నాయో వాటికి నేను ఇంకా నిబద్ధునై ఉన్నానని అక్కడ ఈ ఉదాహరణ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ స్వేచ్ఛ ఇంకా లభించిందో లేదో నాకు తెలియదు ఆ విషయంలో. అయితే ఇక్కడ ఇలాంటి అనేక రకమైన పొరల్లో, మానసికమైన పొరల్లో మనం సామాజిక సంబంధాలను నిర్మించుకున్నాం. ఆ నిర్మితమై ఉన్నాయి, అవి గతానికి చెందినవి. వాటి ద్వారానే నేను జీవిస్తున్నాను. మాటల సందర్భంలో వాటి నుంచి స్వేచ్ఛ పొందానా, పొందలేదా అనే విషయాన్ని చర్చించినా కానీ దానిలోని సత్యాన్ని, యథార్థాన్ని సంపూర్ణంగా నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే నేను జీవిస్తున్నదే ఆ జ్ఞాపకాల పైన, నేను జీవిస్తున్నదే ఆ గౌరవం పైన, మానసికంగా నిర్మించుకున్న ఆ గౌరవ మర్యాదలు. నేను బాగా మాట్లాడగలను, లేకుంటే రాయగలను, లేకుంటే ఇంకేదైనా నేను చాలా మంచివాడిని, ఇది కూడా ఒక మా స్వేచ్ఛకు ఇది ఒక భంగం. అది కూడా అది యాంకర్ అయిపోయి దానికి కూడా ఒక బందీ అయినట్టే కదా. అసలు అలాంటి విషయాలు ఉన్నాయా? లేనే లేవు. మంచితనం అనేది కూడా, గుడ్నెస్ అనేది కూడా ఒక ఆలోచన కల్పించిన రూపమే కదా. అసలు సంపూర్ణంగా నేను స్వేచ్ఛ పొందినప్పుడు అక్కడ ప్రేమను, సత్యము ఏదో ఉంటుంది. ఆ ఉండేదానికి అసలు నాకు ఏ సంబంధం ఉండదు కదా. అంటే నేను అక్కడ ఉన్నానంటే, ఎప్పుడైతే నా ఆలోచనలతో, నా భావజాలంతో నేను నిర్మించుకున్న ఒక మానసిక నిర్మితితో ఎప్పుడైతే అక్కడ ఉన్నానో, తిష్ట వేశానో, అప్పుడు నాకు స్వేచ్ఛ లేదు. అంటే నేనే అది ఆ ఉన్న దాంట్లో, దాన్ని పోగు చేసుకున్న దాంట్లో, లేకపోతే దాన్ని కొనసాగించడంలో ఆ సంతృప్తిని అనుభవించేవాడినే నేను. ఆ సంతృప్తిని ఎవరైతే కాదంటున్నారో, ఎవరైతే ఆ సంతృప్తి ఇవ్వడం లేదు, వాళ్ళ మీద నాకు కోపం కలుగుతున్నది, ద్వేషం కలుగుతున్నది. అంటే నేను నిర్మించుకున్న ఏదైతే నా క్యారెక్టర్ ఉందో, నా స్వభావం ఉందో, అది
మళ్ళీ అది నాకు ఏదైనా ఇవ్వాలనే ఒక ఆలోచన దాని వెనుక దాగి ఉన్నది. మరి ఈ ఆలోచనని కూడా నేను చూడాలి కదా, ఈ పొరల్ని కూడా నేను చూడాలి కదా. మరి కుటుంబ సంబంధాల్లో బాహ్యంగా సామాజిక సంబంధాల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని సమాజాన్ని కూడా ఇలానే వేరు చేస్తున్నాను కదా. ఇంకా ఉద్ధృతమైన ఒక సామర్థ్యంతో నేను నా కుటుంబాన్ని సమాజం నుంచి వేరు చేశాను కదా. ఎందుకంటే నా కుటుంబంలో ఎవరికైనా ఆపద కలిగినప్పుడు స్పందించడం తప్పనిసరి. మరి అకస్మాత్తు ఎవరో మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తి ఆ విధంగా జరిగినప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడు కాదు, అవకాశం ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంటే నేను నిబద్ధుడైపోయాను, ఈ సమాజానికి పూర్తిగా నిబద్ధుడైపోయాను. ఇది ఇలా ఉంటేనే మంచిది, లేకపోతే నా వ్యక్తిత్వాన్ని లేకుంటే దేన్నో కోల్పోతాను, నా సమయాన్ని కోల్పోతాను. అంటే అన్నిటిలో దృఢంగా నిర్మించుకున్న నేను అనేది ఇక్కడ ఉన్నది. ఈ నేను అనే దాని నుంచి నాకు విముక్తి ఎలా? ఎందుకంటే అందరు అనుకుంటారు నీకున్న సంపద నుండి, మానసిక సంపద నుండి, భౌతిక సంపద నుండి, నీవు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ప్రతి విషయం నుండి, ఒక సుఖాన్ని నుంచి, ఒక ఏదో సుఖకరమైన లేకుంటే నీకు ఆనంద సంతోషాన్ని ఇచ్చే విషయం నుండి నువ్వు సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉండగలవా? భౌతికంగా వస్తువుల నుంచి స్వేచ్ఛగా ఉండడం అంటే వాటి నుంచి దూరంగా వెళ్ళడం కాదు, వాటి ప్రభావం లేకుండా ఉండడం. నీ యొక్క సంపదని వదులుకోవడం కాదు, ఆ సంపదని ఎక్కడ ఎలా వినియోగించాలి, ఎందుకు వినియోగించాలనే ఒక అంతర్దృష్టి లేదా ప్రజ్ఞ కలిగి ఉండడం. అందరూ భౌతికంగా చాలా మంది సన్యాసులు కానీ ఇంకెవరైనా కానీ మొత్తం త్యజించాలి ఒక భావన, త్యజించాలనే భావన చుట్టూ, హిమాలయ చుట్టూ ఎక్కడెక్కడో తిరిగి ఏదో సాధించాలి, స్వేచ్ఛ ఉండాలనే ఆ భావన చుట్టే వాళ్ళు తిరిగారు. స్వేచ్ఛగా ఉండడం అంటే మన చుట్టూ ఉన్న వాటితో ఆ క్షణంలో సంపూర్ణమైన సంబంధం ఉండడం. మరి ఆ భౌతికమైన ఏదైతే ఒక వస్తువు ఉందో, సంపద ఉందో, ఆ సంపద నుండి సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉండడం, అదే క్షణంలో ఆ సంపదను సరి అయిన రీతిలో వినియోగించడం అని నా మట్టుకు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మనం జీవించాలంటే మనకు ఆర్థికంగా వనరులు కావాలి. ప్రతి మనిషి సమాజంలో సామాజిక నిర్మాణంలో భాగం కావాలంటే అతను పని చేయాలి. పని చేసిన తర్వాత అతను జీవించడానికి కావాల్సిన సంపద ఉంటుంది. అయితే ఎప్పుడైతే నేను ఇంకా 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 అని పోల్చుకుంటూ మొదలుపెట్టాను, పక్క వారి నుంచి ఇంకెవరి నుంచో పోలిక ద్వారా నేను దాన్ని చూశాను. ఒక కారు ఉంది, కారు చూశాను, దాని అనుభూతి చెందాను. ఆ అనుభూతిలో తప్పు లేదు, దాంట్లో కూర్చుండడం తప్పు లేదు. అయితే ఎప్పుడైతే నాకు అక్కడ ఆ అవకాశం లేకున్నా దాన్ని పొందాలనే తపన, లేదా దాన్ని పోల్చుకుంటూ ఇంతకు 10 రెట్లున్న కారు కావాలనే ఆలోచన, అది దుఃఖాన్ని దారిస్తుంది. ఎందుకంటే యథార్థం ఏమిటంటే అక్కడ నీకు ఆ వస్తువు అవసరమా కాదా? అవసరమా? నీకు దానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు తీసుకుంటావు, కానీ దాని ద్వారా నువ్వు ఇంకొక దాన్ని పోషించుకోలేవు. అయితే చాలా మంది తమకున్న వస్తువులతో ఎనలేని సంబంధం ఉంటుంది. చిన్న స్క్రాచ్ వచ్చినా ఆ వస్తువుకు లేకుండా, ఇంటికి లేకుండా, ఏదో దానికి తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా దానికి బందీ అయిపోయారు. సంపదకో లేకుంటే సంపదనిచ్చే హాయికో ఇంకొక దానికో ఆ మానసికంగా బందీ అయినప్పుడు దాని నుంచి మనం బయట వెళ్ళలేము. అసలైన మానసిక దారిద్ర్యం కూడా అక్కడనే ఉంటుందేమో. ఎందుకంటే అది తన వైపు లాక్కెళ్తుంది, ఇంకొకరిని దానిలోకి చొరబడనియదు. పూర్తిగా ఒక అసూయతోని లేకపోతే ఈర్ష్యతోని ఇంకా కావాలనే తపనతోని రగులుతుండడం వల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే మనం పక్క వాళ్ళని హింసకు పాల్పడతాం, హింసించడం మొదలు పెడతాం. ఈ హింస నుండి, దీని నుండి, అంతటి నుంచి స్వేచ్ఛ లభించాలంటే మనకు నిజమైన సంబంధం ఒక వ్యక్తితో ఉందా లేదా? ఆ సంబంధం గతం మీద ఆధారపడింది కాదు, గతానికి సంబంధించిన ఏ విషయం పైన ఆధారపడింది కాదు. ఎందుకంటే గతం అంతా అది గతించిపోయింది. ఇంకోటి గతంలో సత్యం లేదు, ఇంకోటి గతము అసలు ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు మనం తెలుసుకున్న దాంట్లో దేంట్లో ఉంది? కులంలో ఉందా, మతంలో ఉందా, జాతి ఉందా, భౌగోళికమైన విభజనలో ఉందా? దేంట్లోనూ లేదు. మానసికంగా ఈ సృష్టించుకున్న ఈ విభజనల నుండి సంపూర్ణమైన స్వేచ్ఛ
లభించడం అంటే సంపూర్ణంగా దానిలోకి వెళ్ళి పరిశీలించడం. ఆ పరిశీలనలో వీటన్నిటిలో ఉన్నది నేనేనని, అది ఆధిక్యత కోసం, అహంకారం కోసం, లేదా ఒక న్యూనత కోసం, లేదా దేన్నో నిరూపించడం కోసం తను సృష్టించుకున్నాయి అని మనిషి తెలుసుకున్నప్పుడు మాత్రమే దాని నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అలాంటి స్వేచ్ఛ దొరకాలని, అలాంటి స్వేచ్ఛాపూరితమైన ఆ వాతావరణంలోకి ప్రవేశించాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయిపోయింది. నమస్తే నశ్చంద్ర గారు. థ్యాంక్ యూ ఫర్ నైస్ షేరింగ్. ఓకే సార్. అండ్ ఈరోజు స్వేచ్ఛ గురించి నా అవగాహన మేరకు కొన్ని విషయాలు మీతో పంచుకుందామని కోరుకుంటున్నాను. ఒక విషయం ప్రధానంగా కృష్ణమూర్తి గారు సూచించిన విషయం ఏంటి అంటే, మామూలుగా ఏదో వినోదాల్లోనూ విషయాల్లోనూ తేలిపోయేటువంటి మనస్సు నిజంగా ఆ అథారిటీ నుంచి, అంటే ప్రమాణ పర్యాలోచన ప్రమాణం నుంచి, అథారిటీ నుంచి విడిపడలేదు. అయితే దీనికి చాలా చాలా సీరియస్ మైండ్ కావాలి. అది చాలా ఇంటెగ్రిటీతో ఉండాలి. అటువంటి మనసు మాత్రమే ఈ అథారిటీ నుంచి, ప్రమాణం నుంచి బయటపడగలుగుతుంది అనే విషయం ఖచ్చితంగా సూచించారు. కాబట్టి అటువంటి సీరియస్నెస్తో ఈ ఎక్స్ప్లోరేషన్ మనలోనికి జరిగినట్లయితే తప్పకుండా మనకి ఎక్కడెక్కడ మనము ఈ ప్రమాణములో, ఒక అధికారపూర్వకమైన ప్రమాణంలో ఎక్కడ చిక్కుకున్నాము. ఎందుకంటే ఏదో ఒక ఒరిజినల్ ఐడియాతో వచ్చింది ప్రమాణం అంటారు. సో ఇప్పుడు ఆస్తికులు నాస్తికులు అని రెండు విధాలుగా ప్రజలు ఉన్నారు అని చెప్తూ ట్రెడిషన్ ఏమంటుందంటే, భగవద్గీత తర్వాత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటిని ఎవరైతే ఒప్పుకుంటారో ఆ ప్రమాణాన్ని, ఆ ప్రమాణ పర్యాలోచనలో ఉన్నవారే ఆస్తికులు అని పండితులు అంటారు. పండితుల నుంచి నేను విన్నాను అన్నమాట. అందువల్ల వారు ఆస్తికులు అంటారు. అంటే నిజంగా భగవంతుడిని అన్వేషించి భగవంతుడు ఉన్నాడని నమ్మిన వారు. మిగతా వారందరూ కూడా నాస్తికులని. అంటే అటువంటి పర్యాలోచనని వాళ్ళు ఇష్టపడకపోయినా, అటువంటి ప్రమాణాలను వాళ్ళు స్వీకరించలేకపోయినా వాళ్ళకి దైవంతో సంబంధమే లేదు, సత్యాన్ని వాళ్ళు చూడలేరు ఎప్పటికీ అనేటువంటి ఒక దృక్కోణం అది ఒకటి ఏర్పడింది అన్నమాట. సో అందుకని ఇప్పుడు సాంప్రదాయంతో కూడుకొని ఉన్నటువంటి ఒక ఆచార నిష్ఠులు ఉన్నారనుకోండి. సో అది ఒక పవిత్ర గ్రంథాల ద్వారా బైబిల్లో, ఖురాను, లేకపోతే భగవద్గీత ఏదో ఆచార పద్ధతులు నియమాలు ఉన్నాయనుకోండి. అయితే వాటిని అవి మాత్రం నాకు బంధిస్తున్నాయని తెలుసుకొని వాటిని విడిచిపెట్టినంత మాత్రాన ఫ్రీడమ్ వచ్చేసిందని కాదు. చాలామంది అంటారు, నేను టెంపుల్స్కి వెళ్ళటం లేదు, నేను పూజలు చేయటం లేదు, నేనేమో వ్రతాలు చేయటం లేదు, కాబట్టి నేను కృష్ణమూర్తి గారు చెప్పింది అర్థం చేస్తున్నాను, నేను బయటపడిపోయాను, సో ఇవన్నీ కూడా నాకు బర్డెన్, నాకు తొలగిపోయాయి అనుకుంటారు. కానీ చాలా రకాలైన ప్రమాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా, ఈ అథారిటీస్ అన్నీ కూడా మనల్ని నిబద్ధనలు చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్నో ఆచారాలు, ఎన్నో అనుకరణలు, ఇవన్నీ కూడా
అది ముత్తాతలు తాతలు ముత్తాతల నుంచి కొడుకులు కూతుళ్ళు మనవలు మునిమనవలు అలాగ వెళ్ళిపోతుంది అనమాట ట్రెడిషన్ అంతా. సో కాబట్టి ఫ్యామిలీ ట్రెడిషన్ ఒకటి అది ఆచరించాలి అని ఆ పద్ధతుల్లో వెళ్ళిపోవడం, బ్రాహ్మణికల్ ట్రెడిషన్ అండ్ అదర్ క్యాస్ట్ ట్రెడిషన్. సో ఆ విధంగా అన్నమాట. సో అలాగే రేషియల్ ట్రెడిషన్ తర్వాత ఇలాగా నా మీద నాకున్న అభిప్రాయాలు, జ్ఞాపకాలు, నా అనుభవాలు ఈ అన్నిటి ద్వారా నేను నిర్మించుకున్న కొన్ని దృఢ అభిప్రాయాలు, నిశ్చయాలు నన్ను బంధిస్తున్నాయి సత్యాన్ని చూడనీయకుండా. అంచేత దీనివల్ల ఏమవుతుందంటే మంచి అంటే ఇప్పుడు ఒక సాంప్రదాయబద్ధమైన ఒక ఆచారం, ఒక పెద్దలకు నమస్కారం చేయాలి, తర్వాత ఈ విధంగా కొన్ని ఆచారాలు ఉన్నాయనుకోండి. సో ఒక ఆచారాలు మంచిగా బయటికి కనిపించవచ్చు, కానీ ఆ ఆచారాల్ని చరివిత చరణంగా యాంత్రికంగా పాటించడం వల్ల సో దానికి అలవాటు పడిపోయి వాళ్ళకి చేతులు రెండు జోడించి నమస్కరించడం, వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళకి పాద నమస్కారాలు చేయటం, లేకపోతే మరొకటి చేయటం ఇలాగా ఒక రకంగా ఒక అలవాటుగా అన్నమాట. అంటే వచ్చిన వాళ్ళకి ఏదో నీళ్ళు కాఫీయో ఏదో ఇవ్వడం, ఇలాగా ఒక అలవాటుగా చేస్తున్నటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఆ మంచి కార్యక్రమాల్లో ఒక అలవాటు అయిపోవడం వల్ల అది దాంట్లో సెన్సిటివిటీ లేదు, షార్ప్నెస్ లేదు, ఎలర్ట్నెస్ లేదు, క్లియర్నెస్ లేదు. అంటే మనకి సహజంగా దాన్ని చూసిన వెంటనే స్పందన కలగాలి. వచ్చిన వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలి అనే మర్యాదపూర్వకంగా ఇవ్వాలనే ఒక విషయాన్ని అనుకరించడం కాదు, కానీ ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఎండలో వచ్చారు, వాళ్ళ దూరం నుంచి వచ్చారు, వెంటనే స్పందించి ఇవ్వటం అనేది హృదయంలో కలగటం, అది ఒక అలర్ట్నెస్ అన్నమాట. సో ఆ క్లారిటీలోని ఆ షార్ప్నెస్ లోంచి మనకి సుగుణం అనేది ఉద్భవించాలి. కానీ సుగుణం అనేది ట్రెడిషన్ వల్ల, ప్రాక్టీస్ వల్ల వచ్చేది కాదనమాట. అప్పుడు అది సుగుణం కాదు. ఇది ఒక విషయం. తర్వాత ఎప్పుడు కూడా అదే విషయాన్ని మనం రిపీట్ చేయడం వల్ల ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ కంప్యూటర్ అన్నమాట. ఎందుకంటే కంప్యూటర్ ఉన్న జ్ఞానాన్ని రిపీట్ చేయగలదు, కానీ స్వతంత్రంగా అది ఏది క్రియేట్ చేయలేదు. అందువల్ల అది ఒక రకంగా ఇట్ కెన్ రీప్రొడ్యూస్ థింగ్స్, అంతే, ఉన్నదాన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేసి చూపించగలదు. బట్ ఒరిజినల్గా ఒక ఐడియా అంటూ క్రియేట్ చేయలేదు అన్నమాట. అంటే ఆ రకంగా మైండ్ కూడా తయారైపోయింది అనుకోండి, దాంట్లో ఉండేటువంటి ఆ జ్ఞాపకాలు, ఆ నిబద్ధతలు, ఆ సాంప్రదాయాలు, అలవాట్లు వీటిలోని పూర్తిగా నిమగ్నం అయిపోతే అది ఆ రకమైన విషయాల్లో పూర్తిగా నిండిపోయి ఉండడం వల్ల కొత్తగా ఏదైనా విషయం అనేది దగ్గరికి వచ్చినా, అది వినబడినా దానిలో ఉండేటువంటి విషయాన్ని గ్రహించలేదన్నమాట. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక పాత జ్ఞానంతో నిండిపోయింది. ఆ జ్ఞానంతో కొత్త విషయాన్ని ట్రాన్స్లేట్ చేయడం మొదలు పెడుతుంది. అలా ట్రాన్స్లేట్ చేయటం వల్ల కొత్త జ్ఞానంలో ఉన్న దాన్ని పాతదిగా మార్చేయడానికి చూస్తుంది, కానీ కొత్తదిగా వినడానికి కానీ చూడటానికి కానీ వీలు కాదు. సో అప్పుడు ఓల్డ్ ఏదైతే గతం ఉందో అది సైలెంట్ అయితేనే, అది నిశ్శబ్దం అయితేనే కొత్త దాన్ని వినగలుగుతుంది. అంచేత సాంప్రదాయం యొక్క ప్రమాణము, తర్వాత ఒకదాన్ని అనుకరించటము, ఒకదాన్ని ఇంటేట్ చేయటము, అడ్జస్ట్మెంట్ ఉంటే ఒకటి కొత్తదాన్ని ఎప్పుడు మనం చూడటం సాధ్యం కాదన్నమాట. ఇది కృష్ణమూర్తి గారు చాలా స్పష్టంగా వివరించారు. అయితే ఎక్కడైతే ఒక కన్ఫార్మిటీ అంటే అనుసరించటం ఉందో అక్కడ తప్పకుండా కంపారిజన్ ఉంటుంది అనే విషయాన్ని చూడమంటున్నారు అన్నమాట. ఎక్కడైతే మనం
అనుసరిస్తున్నామో అనుసరించినప్పుడు కంపారిజన్ వస్తుంది. ఎందుకంటే మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే దానికి లెర్నింగ్ క్యాపబిలిటీ ఉంది, క్యాపబిలిటీ ఆఫ్ కన్ఫార్మింగ్ ఉంది. అంటే 2 క్యాపబిలిటీస్ ఉన్నాయి. సాధారణంగా మనసు పనిచేసే విధానంలో ఈ క్యాపబుల్ ఆఫ్ కన్ఫార్మింగ్ అంటే ఒక విషయాన్ని అనుసరించడం, ఒక విషయాన్ని ప్రమాణంగా తీసుకోవడం, సో ఆ విషయాన్ని గోల్గా చేసుకోవడం, ఇష్టంగా చేసుకోవడం, అది కరెక్టే అనుకోవడం, దాని ద్వారా ప్రయాణం చేయడం, ఇది ఒక విధానం అన్నమాట. అయితే ఈ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్ అనే ఇంకో క్యాపబిలిటీ ఉంది, అదొక సామర్థ్యం ఉంది. అది ఎప్పుడు వస్తుంది? ఈ కన్ఫార్మిటీ అనేది ఉన్నంత కాలం తప్పకుండా, అంటే అనుసరించటం అనేది ఉన్నంత కాలం కొత్తది నేర్చుకోవటం అనేది జరగదు. అంచేత ఏదైతే ఫ్రీ మైండ్ అంటే స్వేచ్ఛను పొందిన మనస్సు ఉన్నప్పుడు మాత్రమే ధ్యానం కానీ ప్రేమ కానీ నిజంగా బహిర్గతం అవుతుంది, తెలుస్తుంది అంటారు కృష్ణమూర్తి గారు. సో అందుకని ఇది వదిలేసి ఈ విషయాన్ని పూర్తిగా నింపుకొని, మనసులో విషయ సముదాయంతో నింపుకొని, అధికారంతో నింపుకొని, అనుసరణతో నింపుకొని, ప్రమాణాలతో నింపుకొని, ట్రెడిషన్తో పూర్తిగా నిండిపోయిన మనస్సు ఏ విధంగా మెడిటేట్ చేయగలదు, ఏ విధంగా ప్రేమ అనేది దాని నుంచి బహిర్గతం అవుతుంది, అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. తర్వాత క్యాపబిలిటీ ఆఫ్ లెర్నింగ్ తర్వాత ఆ లెర్నింగ్లో ఉండే మర్మాన్ని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎలాగ లెర్నింగ్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ అనేది మనం చాలా విషయాల్లో కృష్ణమూర్తి గారు ప్రస్తావించారు. అంటే ఏదైతే ఉన్నదో అది, ఆ ఉన్నది ఏంటి? సెల్ఫ్ నుంచి వచ్చిన కంటెంట్లోంచి వచ్చినటువంటి ఒక రియాక్షన్, లేదా అక్కడ సందర్భంలో తలెత్తినటువంటి మానసిక గుర్తింపు, మానసికమైన ఏదో ఒక ఇమోషన్, లేకపోతే ఏదో ఒక వాట్ ఈజ్ వస్తుంది, ఒక భయము, కోపము, ఏదో ఒకటి వాట్ ఈజ్గా ప్రత్యక్షం అవుతుంది. అయితే దాని నుంచి నేర్చుకోవాలి. అంటే ఆ వాట్ ఈజ్ వచ్చింది కప్పిపుచ్చేయడం కాదు, అణిచివేయటం కాదు, పారిపోవడం కాదు, దాన్ని మార్చివేయడానికి ప్రయత్నించడము కాదు. అయితే దాని నుంచి ఏం నేర్చుకుంటాం అనేటువంటిది, ఆ విషయము మన ముందుకు వచ్చింది అని అంటే ఆ విషయం నుంచి నేర్చుకోవలసిన అవసరం ఉంది అని అన్నమాట. సో ఒక విషయాన్ని గుర్తించాము అనుకోండి, ఇప్పుడు మత్స్యేంద్ర గారు చెప్పారు, ఒక విషయం గుర్తించారు, చూస్తే దట్ ఈస్ ది వాట్ ఈస్. సో వన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్. అంటే ఆ ఉన్న దాని నుంచి నేర్చుకోవడం అన్నమాట. అయ్యో నేను తప్పు చేశాను, నేను ఒప్పు చేశాను, నేను దాటి వెళ్ళిపోయాను, ఇంకా వెళ్ళలేదు అనుకుంటే మళ్ళీ నేనుతో వర్తించడం. కానీ అదేదీ లేకుండా ఉన్నది దాని నుంచి లెర్న్ చేయటం అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి దాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలి అనుకున్నాడు అనుకోండి, అంటే ఏదైనా ఒక విషయం తనలో ఒక ఘర్షణని తెస్తుంది, ఒక రకంగా ఇబ్బందిగా ఉంది, లేకపోతే అది డిసిప్లిన్ కాదు అంటే, అయితే ఏంటి ఆలస్యంగా లెగుస్తున్నా బద్ధకం ఉంది, అయితే ఉదయం బేగ లేవాలి, తొందరగా లేవాలి. తర్వాత నాకు కోపం వస్తుంది, నేను కోపంగా ఉండకూడదు, నాకు భయం వస్తుంది ప్రతి చిన్న విషయానికి, అసలు భయం అనేది ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, కాబట్టి భయం ఉండకూడదు అని ఎప్పుడైతే దానికి విరుద్ధమైన ఒక గుణాన్ని అతను తనలోనికి తెచ్చుకుందామని ఒక ప్రయత్నం చేస్తాడో, అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడనమాట అక్కడ. అంటే ఒక I am here because I am here. I want to change, I want to suppress, I want to do something about it. So the I is in action with what is అన్నమాట. సో ఎప్పుడైతే I ఇంటర్ఫియర్ అయిపోయిందో దాని గురించి తప్పకుండా అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. ఎందుకంటే సంఘర్షణ అనేది తప్పకుండా ప్రత్యక్షం అయిపోతుంది. మన జీవితంలో మనం చూడొచ్చు, ఇది నేను మార్చుకోవాలని మనం ఎంత బాధపడతాం. సో అది మారదు. కాబట్టి
అక్కడ ఒక సంఘర్షణ తప్పకుండా ఉంది. సో ఈ డిసిప్లిన్లో ఇంకోటి ఉంది, రివోల్ట్ అంటే తిరగబడ్డం కూడా ఉంది. సపోజ్ ఒక తండ్రి, కృష్ణమూర్తి గారు అంటారు, తండ్రి ఒక విషయాన్ని ఒక అబ్బాయికి చెప్తారు, అంటే ఈ విధంగా నడుచుకొని ఆయన ఆ విధంగా చేయి, ఇది మంచిది. కానీ తను నేను ఎందుకు చేయాలి, నా ఇష్ట ప్రకారం చేస్తాను, మీరెవరు నాకు చెప్పడానికి అనే సందర్భాలు కూడా వస్తాయి. అంటే ఒక తిరుగుబాటు అన్నమాట. తన ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు వెంటనే ఒక తిరుగుబాటు తత్వం వెంటనే వస్తుంది అన్నమాట. అంచేత రివోల్ట్ కూడా ఉంది అక్కడ, అంటే ఆ తిరగబట్టం అనేది కూడా ఉంది ఆ డిసిప్లిన్లో. అంచేత డిసిప్లిన్ అంటే క్రమశిక్షణాయుతమైన విషయం అనుకుంటే ఇట్స్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్ మాత్రమే. మనకి క్రమశిక్షణ అనే పదంతో చాలా కండిషన్ అయిపోయింది బ్రెయిన్. క్రమశిక్షణ పేరుతో మనం ఎన్నో చేస్తున్నాం అన్నమాట. సో అన్ని రంగాలలో కూడా క్రమశిక్షణ అనే పేరుతో చాలా చాలా గందరగోళం, సంఘర్షణ జరుగుతుంది. అయితే క్రమశిక్షణ ద్వారా, క్రమశిక్షణ అంటే ఏంటంటే దెర్ ఇస్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్. అంటే నిజంగా నేర్చుకోవటం అనేది, వాట్ ఈజ్ నుంచి నేర్చుకోవటం అనేది జరిగితే అప్పుడు సుగుణం అనేది దానంతటదే పుష్పిస్తుంది. ఆ సుగుణంలో నుంచి సమ్యక్ చర్య, సరైన చర్య ఉదయిస్తుంది కదా. ఆ సరైన చర్య డిసిప్లినే కదా. సో కాబట్టి ఆ సరైన చర్య ఉదయించాలంటే మనసు చాలా ఫ్రీడమ్ ఉండాలి దానికి. దేనికి? పాస్ట్ నాలెడ్జ్ నుంచి, పాస్ట్ కండిషనింగ్స్ నుంచి ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే ఆ వాట్ ఈజ్ చూడగలదు. ఆ వాట్ ఈజ్ నుంచి లెర్నింగ్ వస్తుంది, ఆ లెర్నింగ్ నుంచి యాక్ట్ చేయగలదు. సో దీనివల్ల ఏంటవుతుందంటే ఈ డిసిప్లిన్లో ఉండడం అంటే నిజంగా కాన్స్టెంట్ లెర్నింగ్ అని మనం అనుకున్నప్పుడు ఇన్ కంపారిజన్ అనేది తీసుకున్నాం అనుకోండి, దాంట్లో వైలెన్స్ వస్తుంది, అగ్రెసివ్నెస్ వస్తుంది. సో ఈ కంపారిజన్ అనేది ఒకటి మనకి బాగా అలవాటు అయిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, తను అక్కడ ఉన్నాడు, నేను ఇది, తను అది, నేను ఇలా ఉన్నాను, వాడిలాగా అవ్వాలి, అది ఇలా ఉంది నా దగ్గర ఈ వస్తువు, సో అతని దగ్గర అది ఉంది, అది అలాగుంటే బాగుంటుంది. ఇలాగా ఒక యోగి ఆ విధంగా ఉన్నాడు, నేను అలాగ అవ్వాలి. ఒక ఎన్లైటెండ్ పర్సన్ అలాగున్నాడు, నేను అలాగ అవ్వాలి, నేను ఇలా ఉన్నాను అని ఒకరి మనస్తత్వంతో, ఒకరి స్థితితోటి, ఒకరి వస్తువులతోటి, ఇలా ప్రతి దాంట్లోని కంపారిజన్. సో దానివల్ల ఏంటవుతుందంటే ఒక రకంగా అసూయ పుడుతుంది, ద్వేషం పుడుతుంది, దాన్ని అధిగమించడానికి ఏదైనా చేయడానికి వైలెన్స్ పుడుతుంది, అగ్రెషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ కంపారిజన్ వల్ల వస్తున్నాయన్నమాట. అందువల్ల ఈ ఇంకొక మూలమైన విషయాన్ని కృష్ణమూర్తి గారు చెప్తారు. దట్ ఈస్ చాలా చాలా గుర్తించవలసిన అవసరం అది. దట్ ఈస్ ద డిపెండెన్సీ, అంటే ఆధారపడడం అనమాట. అంటే మనం ప్రతి విషయంలో, అంటే చిన్న చిన్న విషయాల నుంచి బృహత్తరమైన విషయాల వరకు ఆధారపడుతూనే ఉన్నాం, ఫ్యామిలీ సైడ్ ఎవ్రీవేర్. సో ఈ ఆధారపడడం అనేది తప్పకుండా భయాన్ని కలుగు చేస్తుంది. సో ఇది సోర్స్ అన్నమాట ఫియర్కి, ది గ్రేటెస్ట్ సోర్స్. సో అందుకని ఈ డిపెండెన్సీ అనేటువంటిది మనకి ఎక్కడెక్కడ ఎదురవుతుంది, ఎలాగ దాని నుంచి బయటపడాలని ఒక మార్గం కాదు. ఎక్కడెక్కడ మనం డిపెండ్ అవుతున్నాం, దేనికోసం డిపెండ్ అవుతున్నాం, ఏంటి డిపెండ్ అవ్వడానికి ఏంటి ఒక మూలం ఏంటి అని మనము ప్రశ్నించి లోపలికి వెళ్ళి చూసి, అంటే పాత జ్ఞానంతో జవాబును పొందడానికి కాకుండా, కన్ఫర్మ్ చేయడానికి కాకుండా, డిపెండెన్సీ అలాగే ఉండకపోతే ఎలాగా అనేసి ఒక నిర్ధారణకి రాకుండా, ఒక అనుసరణకి లోను కాకుండా, ఒకదాంతో ఒకటి అంటే ఇది అవసరము, ఇది అవసరం లేదు అంటూ విశ్లేషణలోకి వెళ్లకుండా, సో డిపెండెన్సీలో ఏం జరుగుతుంది అనేది మనం సైలెన్స్లోంచి, నిశ్శబ్దంలో నుంచి మన జీవితంలో ప్రతి కోణములో మనం గమనిస్తే అప్పుడు దీనివల్ల ఫియర్ అనేది ఏర్పడుతుందనే విషయం మనకు బాగా తెలుస్తుంది. సో ఆ ఫియర్ని చూస్తుంటే
డిపెండెన్సీ దాని వెనకాతలు ఎలా ఉంది కూడా అది కూడా తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే డిపెండెన్సీ ఉందో ఒక గురువు శిష్యుడు అనుబంధంలో ఫ్రీడమ్ ఉండదు. అంటే ఒక ఫ్రీడమ్ ఉండదు. ఒక టీచర్ ఒక స్టూడెంట్ విషయంలో ఫ్రీడమ్ ఉండదు, కాబట్టి నేర్చుకోవడం ఉండదు. అలాగే జీవితంలో ఒక బంధాల మీద అటాచ్మెంట్ మీద డిపెండెన్సీ అయిపోతే అక్కడ వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేదు, ఏ స్వేచ్ఛ లేదు. సో కాబట్టి ప్రతిదీ కూడా ఈ డిపెండెన్సీ అనేది ఎక్కడ ఉందో అక్కడ ఫ్రీడమ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అనే విషయాన్ని కూడా ఆయన చూడమంటున్నారు. సో వేర్ దేర్ ఇస్ డిపెండెన్సీ, ఇంకోటి ఏమవుతుంది, ఇక డిపెండెన్సీ ఉండేటప్పుడు కన్ఫార్మింగ్ అంటే అనుసరించటం ఉంది. అంటే నేను ఒకరి మీద ఆధారపడ్డాను, ఇది చాలా బాగుంది అనుకుంటున్నాను, అది నాకు సుఖంగా ఉంది, అక్కడి నుంచి ఆ సుఖాపేక్ష కోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నాను అన్నమాట. సో అందుకని ఒరిజినాలిటీ లేదు. అది పోతుందేమో అని, నేను ఆధారపడుతుంది పోతుందేమో అని భయం కూడా నాకు వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రతిదీ కూడా ఒక చర్య అనేది నాలోంచి ఎప్పుడు ఫ్రాగ్మెంటరీగా వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే కృష్ణమూర్తి గారు ఒక పదం చెప్తారు, ఇండివిజువల్ అంటే ఇన్కాపబుల్ ఆఫ్ డివిజన్ అని. దట్ ఈస్ ఇండివిజువల్ అంటే అతన్ని విడదీయడానికి విభజించడానికి వీలు లేని ఒక సమగ్రత అది. సో ఆ సమగ్రమైనటువంటి విషయం ఇండివిజువల్. అయితే మనం చాలా విషయాల్లో ఫ్రాగ్మెంటేషన్ పొంది ఉన్నాం అన్నమాట. అంటే ముక్కలు ఖండాలుగా అయిపోయాము. అంటే చాలా విషయాలంటే ఫ్యామిలీ విషయము, తర్వాత రిలీజియన్ విషయము, ఆ తర్వాత డ్యూటీ విషయము, ఆ తర్వాత ఇది అది రకరకాల ఎన్నో చీలికలు, ఎన్నో నిర్ణయాలు, ఎన్నో వైవిధ్యాలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో నిబద్ధతలు, వాటి మధ్యన వచ్చినటువంటి కంపారిజన్, ఆ కంపారిజన్లో ఉండే కాన్ఫ్లిక్ట్, ఇదంతటితో కూడా మనం ముక్కలు అయిపోయి ఉన్నాం. సో ఆ ముక్కలుగా ఉన్నటువంటి అది దాంట్లో సమగ్రత లేనటువంటి నేను అనేది టోటల్ యాక్షన్ ఎలా చేయగలదు అంటే, టోటల్ యాక్షన్ అంటే ఏ కంప్లీట్ హోల్, అంటే కృష్ణమూర్తి గారు దాన్ని హోలీ అంటారు కూడా. అయితే పరిపూర్ణమైన దాని నుంచి ఒక చర్య, పూర్ణత్వం నుంచి ఒక చర్య ఎలా పుడుతుంది, ఆ టోటల్ యాక్షన్ ఎలా పుడుతుంది అంటే అక్కడ ఒక ఫ్రీడమ్ అనేది అన్నిటి నుంచి ఆంతరంగికమైన ఒక స్వేచ్ఛ లభించినప్పుడు మాత్రమే అప్పుడు ఇండివిజువలిటీ వస్తుందన్నమాట. అంటే ముక్కలు కాకుండా ఒక ఏకత్వము, ఒక సంపూర్ణత, ఒక సమగ్రత, అలాగా పరిపూర్ణత్వంతో పనిచేయగలిగేటువంటి విషయం వస్తుంది. అంచేత ఈ ఫ్రీడమ్ అనేది టోటల్గా ఒక వ్యక్తి నిజంగా అదే ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అని కృష్ణమూర్తి గారు రాసిన గ్రంథం అపూర్వమైనది. చేత మొట్టమొదటే ఫ్రీడమ్ ఉండాలి, కానీ లాస్ట్లో ఫ్రీడమ్ అనేది కాదు. ట్రెడిషన్లో మనం విన్నట్టుగా అలా కాదు, కానీ మొదటలోనే ఫ్రీడమ్ ఉండాలి. అంటే ప్రతిదీ లెర్నింగ్లో, చూడడంలో, నేర్చుకోవడం, ఇవన్నీ ఫ్రీడమ్తో ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. ఆ లెర్నింగ్ అనేది, దాని నుంచి దాని నుంచి విముక్తి అనేది, అంటే మొదట ఆ చూడడం, ఆ వినటం అనేది ఒక ఖాళీ నుంచి వినగలగడం, ఒక ఖాళీ నుంచి చూడగలగటం, ఒక నిశ్శబ్దం నుంచి వినగలగటం, నిశ్శబ్దం నుంచి చూడగలగటం అనేది రావాలి. ఈ కండిషనింగ్స్ అనేవి ఏమిటి అనేటువంటి దాని మీద ప్రతి నిమిషం ఏదో కండిషనింగ్ మన ముందు వస్తుందన్నమాట, ఒక కలర్డ్ గ్లాస్ లాగా. సో అది ముందు మనం గమనిస్తే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలగడం, ఉన్నది ఎలా ఉందో అది చూడటమే కాకుండా ఏదైనా విన్నది సరికొత్తగా వినగలగటం, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఈ స్థితిలో ఏదైతే ఉందో దాని నుంచి ఫ్రీడమ్ని పొందగలగాలంటే ఉన్నదాన్ని అవగాహన కావాలి. అవగాహన కావాలంటే నిశ్శబ్దం నుంచి మాత్రమే మనం చూసినటువంటి చూపు వదిలి, మనకి ఆ లోపట ఉండేటువంటి పదార్థం అంతా కూడా దాన్ని మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఆ కండిషనింగ్ అంతా, ఆ ట్రెడిషన్ అంతా, ఆ అథారిటీ అంతా
ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండే పరిస్థితిలో మాత్రమే మనం ఫ్రీడంలో వ్యవహరిస్తున్నామని నిదర్శనం. అయితే అది ఎక్కడెక్కడ అడ్డుతుందో అది ఎలాగ సాధించటం అనేది మళ్ళీ ఒక హర్డిల్. ఎందుకంటే సాధించటం అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే సాధించేవాడు ఉంటే సాధించటం ఉంటుంది. ఇక్కడ సాధించేవాడు లేని స్థితిలో సంభవించేది అది. కాబట్టి అక్కడ ఫ్రీడమ్ అనేది ఏంటి అంటే, అక్కడ ఏ రకమైన ఒక సాంప్రదాయబద్ధమైనది, ఏ రకంగా ఫ్యామిలీకి సంబంధించిన, రాజకీయాలకు సంబంధించింది, ఇలాగ రకరకాలుగా కృష్ణమూర్తి గారు ఎన్నెన్నో చెప్తారు, ఎన్ని రకరకాల డివిజన్స్ చెప్తారు అందులో, దీంట్లో ఏది నిబద్ధతలలో. కాబట్టి ఈ అన్నిటిలో కూడా అంటే ఒక రిలీజియన్, ఒక ఫ్యామిలీ, రేషియల్, మెమరీ, అథారిటీ, ఇవన్నీ దేని నుంచి ఏర్పడ్డాయి, అన్నిటి నుంచి కూడా అన్ని జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాని నుంచి మనం పనిచేస్తుంటాం. సో అది కనిపించగానే ఆ అలర్ట్నెస్ కావాలి, దాన్ని చూడగలగాలి, ఆ షార్ప్నెస్ కావాలి, ఆ క్లారిటీ కావాలి. ఆ అలర్ట్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ వెన్ దేర్ ఈస్, కొట్టుకుపోయినప్పుడు రాదు, అశ్రద్ధగా ఉన్నప్పుడు కాదు, లేజీగా ఉన్నప్పుడు రాదు, లేదా అంటే జీవితం అనేది అలవాటు ప్రకారం జీవించేస్తే రాదు. కానీ అక్కడ అలర్ట్నెస్, షార్ప్నెస్, క్లారిటీ ఉండాలి. సో తక్షణమే స్పందించగలిగేటువంటి ఒక క్లారిటీ అక్కడ సంభవించినప్పుడు తప్పకుండా దాని నుంచి ఒక విముక్తి లభిస్తుంది అని కృష్ణమూర్తి గారు అంటున్నారు. నమస్తే అండి. ధనలక్ష్మి అమ్మ గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ టాపిక్ లో అన్ని విషయాలను కవర్ చేసినట్టుగా ఒక సంపూర్ణమైన అవగాహన ఏర్పడటానికి వీలవుతా ఉంది అని నాకు అనిపించింది సార్. సీరియస్ మైండ్ మాత్రమే బాగా నివసించగలుగుతాము, తర్వాత హ్యాపీగా ఉండగలుగుతాము. అలాంటి మైండ్ను మనకు మనము ఆ మైండ్, ఆ హార్ట్ ఉండాలి అంటే ఇన్వర్డ్ అథారిటీ అనేది పరిశీలించాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు అవుట్వర్డ్ గా మన యాక్షన్ లో కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఇక్కడ అథారిటీ అంటే, అవుట్వర్డ్ అథారిటీ అంటే చట్టాలు, లా, తర్వాత పొలిటికల్ గా మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళతో ఫ్రీడమ్ అని కాదు ఆయన భావన. ఏంటి అంటే రిలీజియస్ గా మనల్ని నిర్దేశిస్తున్నటువంటి వాళ్ళు. అంటే మీరు మతం ప్రకారము ఇలానే ప్రవర్తించాలి, ఈ కస్టమ్స్ ను మీరు ఫాలో కావాలి అని ఒక్కొక్కరు ఒక్కో విధమైన విధానాన్ని ఈ మధ్య కొత్తగా గురువులు ప్రవేశిస్తున్నారు. ఆ కొత్త గురువులు అనాదిగా ఉన్నటువంటి మన ఉపనిషత్తుల్ని వాటిని వాళ్ళకు అనుకూలంగా ఏదేదో చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, ఆ ధ్యానాల్లో కూడా రకరకాలైన పోకడలు మనకు కనిపిస్తున్నాయి. అలాంటి అథారిటీస్ నుంచి మనకు ఇన్వర్డ్ గా ఫ్రీడమ్ కావాలి అనేది ఆయన భావన అని నా అభిప్రాయం సార్. అలాంటప్పుడు మన యొక్క అవుట్వర్డ్ యాక్షన్ లో కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంటే మనకు అవుట్వర్డ్ ఫ్రీడమ్ లో యాక్షన్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనము ఏ విధమైన విధానాలకు కూడా లొంగకుండా సెన్సిటివ్ గా, అలర్ట్ గా, షార్ప్ గా పరిశీలన చేసి ఆ అవుట్వర్డ్ లో మనము బిహేవ్ చేయటానికి వీలవుతుంది అని నేను
అర్థం చేసుకున్నాను సార్. ఆ అథారిటీస్ గురించి, ట్రెడిషన్స్ మనల్ని ఎలాగా ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాయి, మన పాస్ట్ మెమరీస్, ఆ తర్వాత ప్రజెంట్ లో మనకు ఏర్పడిన ఎక్స్పీరియన్సెస్ కూడా పాస్ట్ మెమరీస్ నుంచి ఉద్భవించినవే. కాబట్టి వాటిలో నుంచి మనము ఫ్రీ అయితేనే కానీ మనకు మెడిటేషన్ లో కానీ, నిజమైన ప్రేమలో కానీ, మన ప్రవర్తన తీరుతెన్నుల్లో హోల్నెస్ అనేది ఉండదు అని అంటున్నారు. తర్వాత డిసిప్లిన్, ఫ్రీడము, గో అవి రెండు కూడా ఒకే రకంగానే మోతాయి అని చెప్తున్నారు. కాబట్టి డిసిప్లిన్ అండ్ ఫ్రీడమ్ ఈజ్ బోత్ ఆర్ కనెక్టెడ్ అన్నమాట. అయితే డిసిప్లిన్ అంటే ఆయన చెప్తున్నది లర్నింగ్ మైండ్. డిసిప్లిన్ ఈజ్ లర్నింగ్ మైండ్. అది కూడా కాన్స్టెంట్ గా, కంటిన్యూస్ గా ఉండేటటువంటి లర్నింగ్ మైండ్. ఆ విధంగా ఉన్న లర్నింగ్ మైండ్ తో మాత్రమే మనకు ప్రతి విషయాల్లో కూడా అంటే వాట్ ఈజ్ ను పరిశీలించగలుగుతుంది అని నేను అనుకుంటున్నా. వాట్ ఈజ్ ను పరిశీలించేటప్పుడు ఏ విధమైన మన ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ కానీ, మన ఓన్ డిజైర్స్, మన ఓన్ ప్లెషర్స్ అలాంటివి ఏవి ప్రయోగాలు చేయకుండా వాట్ ఈజ్ ను పరిశీలించగలిగితేనే అనే విషయం నాకు అర్థమైంది సార్. మొత్తం మీద సెన్సిటివ్ మైండ్, సీరియస్ మైండ్, అలర్ట్నెస్, షార్ప్నెస్, అన్ఇంటరప్టెడ్ గా కంటిన్యూస్ గా పరిశీలన చేయటము, ఇవన్నీ కూడా మనకు హోల్నెస్ గా అంటే సంపూర్ణంగా అవగాహన చేసుకొని మన నిత్య జీవితంలో ప్రతి క్షణము కూడా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా ప్రశాంతంగా నివసించడానికి కూడా వీలవుతుంది అని నేను అభిప్రాయపడ్డాను సార్. తర్వాత ఒక్క సందర్భంలో మాత్రమే నాకు సందేహం వచ్చింది సార్. ఏంటి అంటే ఫాదరు సన్నుకు చెప్పేటప్పుడు సన్ నుంచి రెవల్యూషన్ అనేది అంటే మనం అనుకున్నట్టుగా ఆయన కూడా సన్ కూడా ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్వర్డ్ గాను అవుట్వర్డ్ గాను ఫ్రీడమ్ తో ఉన్న వ్యక్తే గనక అయితే గనక తప్పకుండా రెవల్యూషన్ ని మనం ఫేస్ చేయాల్సిందే అని నాకు అర్థమైంది సార్. తర్వాత చివరిలో ఒక అతను ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏమని అంటే, మనకు లవ్ ఉంది అంటే అనంతమైన ప్రేమ ఉంది, కానీ మనము ఎవరినైతే అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళల్లో లేకపోయినప్పుడు వాళ్ళతో ఎలా మనం ప్రవర్తించాలి అనే సందేహానికి చాలా మంచి ఉదాహరణ కోట్ చేశారు సార్ కృష్ణమూర్తి గారు. మనం దారిలో పోతుంటే రోడ్డు మీద చాలా అందమైన ఫ్లవర్స్ ఉంటాయి, వాటి పేర్లు కూడా మనకు తెలీదు. అవి వానలో అయినా, ఎండలో అయినా, గాలిలో అయినా అవి చాలా బ్యూటిఫుల్ గా కదులుతూనే ఉంటాయి, అవి లైవ్లీగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఫ్లవర్ ని పరిశీలించినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే తప్పకుండా యూనివర్సల్ లవ్ ఆ ఫ్లవర్ లో ఉంది, కాబట్టి మనం కూడా అదే విధమైన ప్రవర్తనతో ఉండాలి అనే విషయం నాకు అర్థమైంది సార్. అక్కడ ఒక్క చోట మాత్రం ఫ్యామిలీ మెంబరు ఫ్రీడమ్ తో ఉండి అందులో అందరూ ఫ్రీడమ్ తో ఉన్నప్పుడు మాత్రం ఏమైనా ఆ రెవల్యూషన్ అనేది ఏర్పడుతుందేమో అనే దానికి నాకు అంత బాగా క్లారిటీతో అర్థం కాలేదు సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మా ధనలక్ష్మి గారు, చాలా బాగా వివరించారు విషయాలు.
అదే మాట్లాడండి. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీడమ్ అంటే కృష్ణజీ గారు ఏం చెప్పారు, దానికి సంబంధించిన అవగాహన అందరూ కూడా చాలా చక్కగా మొత్తం కాంప్రహెన్సివ్ గా అంతా వివరించారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు, అదే విషయాలు చెప్తున్నాను. అయితే అందులో ఒక 2-3 విషయాల్ని ఒక ప్రాక్టికల్, అంటే నా లైఫ్ లో జరిగినటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొంచెం ఆ అండర్స్టాండింగ్ లో ఇంకా పక్కా క్లారిటీ వస్తుందేమోనని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఫ్రీడమ్ కావాలి. ఎందుకు కావాలనుకుంటున్నాము? మనం ఫ్రీడమ్ లో లేము, స్వేచ్ఛలో లేము, బందీలైపోయి ఉన్నాం. ఆ విషయం మనకు తెలుస్తూనే ఉంది. అంటే ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ సైకలాజికల్ ఫ్రీడమ్, మా ఇన్వర్డ్ ఫ్రీడమ్ లేదు అనేటువంటిది మనకి తెలుస్తుంది. కృష్ణాజీ ఫిలాసఫీలో ఉండడం వల్లనైతేనేమి ఏదైతేనే మనకి తెలుస్తుంది. అందులోంచి ఎందుకు మనం ఈ బందీ అయిపోయాము, ఈ బందీ నుంచి బయటపడాలంటే హౌ అనేది అడగొద్దని చెప్పేసి ఆయన ముందే చెప్పారు. ఏం చేద్దంటే ఇట్ ఈస్ రాంగ్ క్వశ్చన్. సో దాన్ని అవగాహన చేసుకోవాలి. వన్స్ యూ అండర్స్టాండ్ యూ విల్ యాక్ట్. ఆ అవగాహన చేసుకోవడం కోసం ఆయన కొన్ని ఈ టాపిక్ లో కొన్ని పాయింట్స్ ని డిస్కస్ చేశారు. లైక్ డిపెండెన్సీ, అథారిటీ, కన్ఫర్మిటీ, కంపారిజన్, ఎక్స్పీరియన్స్, ఇమిటేషన్, ఇలా డిసిప్లిన్, ఇలాగా కొన్ని పాయింట్స్ ని మనకి ఏ రకంగా మన స్వేచ్ఛను హరిస్తున్నాయి, వాటిని సరిగ్గా సమగ్రంగా అర్థం చేసుకోగలిగితే మనం స్వేచ్ఛను పొందగలం అనేటువంటి విషయాల్ని ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ ఆల్రెడీ మన ముందు వక్తలందరూ కూడా వాటి గురించి చాలా స్పష్టంగా వివరించారు. అయితే ఇందులో ఒక 2-3 విషయాల్ని నా లైఫ్ లో జరిగినటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలని నాకు అనిపిస్తుంది. అందు గురించి మీ ముందుకు వచ్చాను ఈరోజు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే డిసిప్లైన్ అంటే మనకి చెప్తూ ఉంటారు, మిలిటరీ డిసిప్లైన్ లేదంటే పోలీస్ డిసిప్లైన్, వాళ్ళు డ్రిల్ చేయించడం, ఇలాంటివన్నీ డిసిప్లిన్ అని అనుకుంటాము. కానీ దట్ ఈస్ నాట్ ద డిసిప్లిన్ యాక్చువల్. అంటే కృష్ణాజీ టైమ్స్ అనేటువంటి చెప్తూ ఉంటారు. సో ఈ మిలిటరీ డిసిప్లిన్ ఎలాగుంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు చెప్పాలంటే, మిలిటరీ డిసిప్లిన్ అనేది మైండ్ ని డల్ చేస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అది ఎంత డెప్త్ డల్ చేస్తుంది అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నేను డిఫెన్స్ లోనే సివిలియన్ గా జాబ్ చేసి రిటైర్ అయ్యాను. అంటే నేను సివిలియన్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు, నా మీద కంట్రోల్స్ ఉండవు. కానీ సర్వీస్ పర్సన్స్ మీద హై డిసిప్లిన్ ఉంటుంది అనమాట. నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లోయర్ క్యాడర్ అంటే లైక్ సోల్జర్స్ టైప్ అన్నమాట, వాళ్ళు చేసే పనిలో లాజిక్ వాటర్ వాళ్ళు చాలా మ్యాక్సిమం ఎక్స్టెంట్ నేను చాలా కీన్ గా అబ్జర్వ్ చేశాను. ఇయర్స్ టుగెదర్ నేను అబ్జర్వ్ చేశాను. పై ఆఫీసర్ ఏంటి ఆర్డర్ చేస్తే, ఏది చేయమని చెప్తే ఆ రకంగా చేసుకెళ్ళిపోతారే తప్ప అది అలా ఎందుకు చేయాలి, దానివల్ల ఏంటి ప్రయోజనం, అది చెయ్యకపోతే ఏంటి నష్టం, దీని గురించి ఆలోచించడం చాలా తక్కువ అన్నమాట. మ్యాక్సిమం ఎక్స్టెంట్ అలాగే ప్రొసీడ్ అయిపోతారు. దానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హయ్యర్ లెవెల్ ఆఫీసర్ ఒక ఆయన ఒక మొక్కను నాటాడు ఒక చోట. అంటే మొక్కలు నాటుతూ ఉంటారు అక్కడ పచ్చదనం కోసం. అయితే ఆయన ఇంటికి వెళ్ళి కారులో తిరిగి వస్తున్నప్పుడు ఆ మొక్క ఆకుల్ని మేక తినేయడం చూసాడు అనమాట. చూసి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు, అంటే నెక్స్ట్ ఆయన అండర్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ తెలిసి, అరే ఆ మొక్కనే ఆ మేకలు తినేస్తున్నాయి, అక్కడికి ఎవరినైనా కాపలా పంపించు అని చెప్పేసి ఆయనకి ఒక ఆర్డర్ వేసేసి వెళ్ళిపోతాడు. పైన ఆర్డర్ వేసాడు కదా, ఈయన ఏం చేస్తాడంటే ఒక సెంటర్ని అక్కడ పంపిస్తాడు, మేకలు రాకుండా మొక్కలు తినకుండా. అది ఏం జరుగుతుందంటే ప్రతిరోజు కూడా ఒక సెంట్రీకి అక్కడికి వెళుతూ ఉంటాడు. ఈ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఆ మొక్క కాస్త చెట్టు అయిపోయింది, కానీ సెంట్రీ అక్కడికి వెళుతూనే ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ ఆఫీసర్స్ మారిపోతూ ఉంటారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి. కానీ అక్కడ ఒక మెథడ్, ఒక సిస్టమ్ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నదో, ఒక ఆర్డర్ ఉన్నదో, దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతారు అనమాట. ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, సెంట్రీ దేని గురించి వెళ్తున్నాడు అనే లాజిక్ వాళ్ళకి అక్కర్లే. ఒక సెంట్రీ అక్కడికి వెళ్ళాలి అంతే. అక్కడ మొక్క మేకలు తినడం వల్ల ఆయన పంపించారు, మొక్క చెట్టు అయిపోయింది కదా, ఇంకా అవసరం లేదు కదా అనేటువంటి లాజిక్ వాళ్ళకి అక్కర్లేదు. అది పెద్ద చెట్టు అయిపోయినా సరే అక్కడ సెంట్రీ వెళుతూనే ఉన్నాడు రెగ్యులర్ గా. ఆ కొత్తగా వచ్చినటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ ఒక సెంట్రీ అక్కడికి రెగ్యులర్ గా పంపిస్తూనే ఉన్నారు. అక్కడ సెంట్రీ వెళ్తారు. ఎందుకు వెళ్తున్నాడో సెంట్రీకి తెలియదు, ఎందుకు పంపిస్తున్నామో పంపించేవాడికి కూడా తెలియదు.
జస్ట్ వెళ్ళిపోతాడు అంటే. సో ఈ రకంగా ఒబే ది ఆర్డర్ అన్నమాట, అంతే. అక్కడ ఆ డిసిప్లిన్ అనేది, మిలిటరీ డిసిప్లిన్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒబే ది ఆర్డర్, దట్స్ ఆల్, డోంట్ క్వశ్చన్. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ డల్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళు జస్ట్ ఆర్డర్ ఒబే చేసుకుని వెళ్ళిపోవడమే. నేను ఒక ఆఫీసర్ని అడిగాను, ఏంటంటే మీరు ఈ డిసిప్లిన్ అని పేరు చెప్పి వాళ్ళని స్వతంత్రంగా ఆలోచించకుండా చేస్తున్నారు, కంప్లీట్ డల్ చేసేస్తున్నారు కదా మైండ్, ఎందుకు మీరు అలా చేస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అలాగైతేనే వాడు యుద్ధం చేస్తాడో లేకపోతే యుద్ధం చేయలేడని చెప్తాడు. యుద్ధం చేయలేడట, డల్ గా ఉన్నప్పుడే డల్ చేసేస్తేనే ఒబే ది ఆర్డర్ అన్నమాట. ఆ ఆర్డర్ ఒబే చేస్తూ యుద్ధంలోకి చుచ్చుకుపోతాడే తప్ప, అదే ఆ డల్ మైండ్ గా లేకపోతే లాజికల్ గా ఆలోచిస్తే వాడు యుద్ధం చేయలేడు అని చెప్పాడు అన్నమాట. ఎంత భయంకరం అంటే నిజంగా, అంటే డిసిప్లిన్ అనేది మైండ్ ని ఎంత దారుణంగా డల్ చేస్తుంది అనే దానికి ఇది ప్రాక్టికల్ గా నేను స్టడీ చేసిన, అంటే నా రియల్ లైఫ్ లో నేను స్టడీ చేసినటువంటి ఎగ్జాంపుల్. అయితే కృష్ణాజీ చెప్పిన డిసిప్లిన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన ఏం చెప్తున్నాడంటే దట్ ఈస్ నాట్ ద డిసిప్లిన్ అంటాడు ఆయన. అది డిసిప్లిన్ కాదు. డిసిప్లిన్ ఈస్ లెర్నింగ్, టైం టు టైం, మూమెంట్ టు మూమెంట్ లెర్నింగ్ ఈస్ ద డిసిప్లిన్ అంట. డిసిప్లిన్ అండ్ ఫ్రీడమ్ గో టుగెదర్, రెండు కలిసి వెళ్తాయి. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే పాతది మనలోంచి పోయినప్పుడు, పాతది మనల్ని అలాగా రూలింగ్ చేస్తూ పాతది కంటిన్యూ అవుతే కొత్తది మనం అలాగా నేర్చుకోలేము. వీ కాంట్ లెర్న్, ఎంతసేపు పాతదే ఉండిపోతుంది, ఇంకా లెర్నింగ్ అనేది సాగదు. సో ఇక్కడ లెర్నింగ్ అంటే డిసిప్లిన్ అంటే లెర్నింగ్ అంటే కంప్లీట్ పాతదే, పాత రికార్డింగ్ అంతా పోయింది, కంప్లీట్ మైండ్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అప్పుడు మాత్రమే మనం లెర్న్ చేస్తాం, మూమెంట్ టు మూమెంట్ లెర్న్ చేస్తాము. దట్ ఈస్ డిసిప్లిన్ అని చెప్పేసి కృష్ణాజీ చెప్తారు. అది నా అండర్స్టాండింగ్. ఇక రెండోది డిపెండెన్సీ అనే దాని గురించి ఆల్రెడీ ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఎవరో ఒక ఆయన వస్తారు మేధావి, ఆయన ఏదో ఒక కొత్త విధానాన్ని, కొత్త దాన్ని కనిపెడతాడు, దాన్ని ఎలాగా పాటించాలి ఏంటి అనేది కొన్ని మెథడ్స్ తయారు చేస్తాడు. దాన్ని ఫాలో అవడం వల్ల ఫైనల్ గా మనకి అచీవ్మెంట్ ఏంటి వస్తుంది అనేది ఆయన ఒక ప్రామిస్ ఇస్తాడు. సో ఇక్కడ మనుషులు ఏం చేస్తుంటారంటే, ఆయన ప్రామిస్ చేశాడు కదా, నువ్వు ఇంత గొప్పవాడు అయిపోతావు, ఇంత నీకు ఎన్లైటైన్మెంట్ వచ్చేస్తుంది, నువ్వు భగవంతుని చూసేస్తావు, నీకు మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది, అది ఇది అని ఎప్పుడైతే ఆయన ప్రామిస్ చేసాడో అవి కనపడతాయి తప్ప ఇక మిగిలిన చూడరు వాళ్ళు. వాటిని పొందడం కోసం ఈయన ఏం చెప్పితే అది, ఏ మెథడ్ చెప్తే ఆ మెథడ్ బ్లైండ్ గా గుడ్గా ఫాలో అయిపోతారు అన్నమాట. ఇంక మరి క్వశ్చన్ చేయరు, అలా అవుతుందా నిజంగా, కరెక్ట్ అయినా ఇది అనేటువంటి కనీసం మినిమం మనం వాడరు, కంప్లీట్ బ్లైండ్ గా ఫాలో అవుతారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి, నా లైఫ్ లో ఎగ్జాంపుల్. నాకు కజిన్ అవుతారు, ఆవిడ మరదలు అవుతారు అన్నమాట. ఒక ఆయన మెడిటేషన్ గురించి చెప్పారు, మెడిటేషన్ చేస్తే మీకు ఎన్లైటైన్మెంట్ వచ్చేస్తుంది, భగవంతుని చూసేస్తారు, మీకు కంప్లీట్ ఆరోగ్యం, మెడిటేషన్ ద్వారా మీకు కంప్లీట్ ఆరోగ్యం వచ్చేస్తుంది, ఇలాగైపోతారు అలాగైపోతారు అని నేను చాలా ప్రామిస్లు ఇచ్చేసాడు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది, అవన్నీ నేను బయటికి చెప్పాలనుకోవటం లేదు, చాలా ఎక్కువ విపరీతంగా మెడిటేషన్ చేస్తున్నారు అన్నమాట. దారుణం ఏంటంటే 2 hours వాళ్ళు చెప్తూ ఉంటారు, మా పక్కన ఉన్నారు ఒక ఆయన ఫాలో అవర్ అనమాట, 2 hours మెడిటేషన్, 5 hours మెడిటేషన్, 7 hours మెడిటేషన్, 12 hours మెడిటేషన్. నేను సర్ప్రైజ్ అయ్యాను, 12 hours మెడిటేషన్ ఏంటండి బాబు అని, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పేసి ఒకసారి నేను చూడడానికి వెళ్ళాను. వాళ్ళ గదిలో కూర్చుని మెడిటేషన్ చేస్తున్నారు. తీరా చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది కునిపట్లు పడుతున్నారు, కొంతమంది గోడ జారిపడి నిద్రపోతున్నారు, కొంతమంది అయితే గురక కూడా చేస్తున్నారు. దట్ ఈస్ ద మెడిటేషన్. సో అది ఎంతవరకు కరెక్ట్, ఈ మెడిటేషన్ వల్ల నిజంగా ఈ రిజల్ట్స్ వస్తుందా ఏంటి అనేది ఆలోచించే విధానం లేదు, జస్ట్ సింప్లీ బ్లైండ్లీ ఫాలోయింగ్ అన్నమాట. అది ఎంతవరకు దారి తీసిందంటేనండి, ఆయన ఏం చెప్పాడంటే, ఈ మెడిటేషన్ చేస్తే నీకు కంప్లీట్ ఆరోగ్యం వచ్చేస్తుంది, నీకున్న జబ్బులన్నీ పోతాయంటాడు. దానికి అంటే ఒక దురదృష్టం లేకపోతే భయంకరమైన ఇదేంటంటే, కొంతమంది దానికి సపోర్ట్ చేసేస్తారు. నేను ఎలా చేసేసాను, నాకు వచ్చిన జబ్బు పోయింది, నేను అలా చేసేసాను, నాకు వచ్చిన పలానా, ఒక ఆవిడ ఏంటంటే నాకు క్యాన్సరే తగ్గిపోయింది అన్నది. సర్ప్రైజింగ్ అన్నమాట. ఇక్కడ మా కజిన్ ఏం చేసిందంటే, ఆవిడకి జాండీస్ వచ్చినాయండి.
పచ్చకామెరి. జాండీస్ వస్తే ఆవిడ ఏంటంటే ఆల్రెడీ ఈ సిస్టంలో బాగా మునిగిపోయి ఉన్నది. మెడిసిన్ వాడడం మానేసింది. మెడిసిన్ వాడమని ఎంత మొత్తుకున్నా సరే మెడిసిన్ వాడలేదు. నేను మెడిటేషన్ ద్వారా నేను తగ్గించేసుకుంటాను, నాకు తగ్గిపోతాను, ఏం పర్వాలేదని చెప్పేసి ఆవిడ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఫైనల్ గా అది కాస్త ముదిరిపోయింది, ఎక్కువైపోయింది. ఆ జాండీస్ ఎక్కువైపోయి ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులకు వచ్చినప్పుడు బలవంతంగా తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసాం అనమాట. పడేస్తే అప్పటికే చేయి దాటిపోయింది. ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉన్నది. ఆ తర్వాత తీసుకొచ్చిన మరునాడు 3వ నాడు ఆవిడ అవుట్, చనిపోయింది. సో ఈ బ్లైండ్ గా ఫాలో అవడం ఫైనల్ గా ఎక్కడ తీసుకొచ్చిందంటే ఆవిడ ప్రాణంగా తెచ్చింది అనమాట. ఆవిడ ప్రాణానే కోల్పోయింది. సో ఇక్కడ బ్లైండ్ గా ఫాలో అవడం అనేది ఎక్కడికి ఎంతవరకు మనం అని కాదు, జనరల్ గా ఈ ఫాలోవర్స్ ఎంత బ్లైండ్ గా వెళ్ళిపోతుంటారంటే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినా సరే ఆ మెథడ్ వదలరు. వాళ్ళు ఆశించినటువంటి, ఆయన ప్రామిస్ చేసినటువంటిది వచ్చేస్తుంది, అచీవ్ అయిపోతున్నటువంటి కంప్లీట్ బిలీఫ్, నమ్మకంలో కొట్టుమిట్టాడిపోతూ ఉంటారు. సో ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. దీన్ని చాలా మంది మీ లైఫ్ లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, చనిపోయిన డెడ్ బాడీస్ ని పెట్టి మళ్ళీ బతికొస్తాడని చెప్పేసి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి చాలా భయంకరమైన పరిస్థితి, బిలీఫ్స్ అన్నమాట, డిపెండెన్సీ. ఇక్కడ ఎంతసేపు కూడా ఇందాక ఆయన చెప్పారు మన ప్రసాద్ గారు, సెకండ్ హ్యాండ్ మనకు మనం అంటే హ్యూమన్ బీయింగ్ వాళ్ళు కాక వాళ్ళు ఇందులో ఫ్యాక్ట్ ఎంత ఉంది, సత్యం ఎంత ఉంది అనేది ఆలోచించడానికి ప్రయత్నం చేయరు. లేజీ అన్నమాట, లేజీ. తనకు తాను సొంతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎవడో చెప్పాలి, దాన్ని ఫాలో అయిపోవాలి, దట్స్ ఆల్. మనకి శ్రమ అక్కర్లేదు, మనం ఏమీ కష్టపడకుండా ఏమీ శ్రమ పడకుండా మనకి అచీవ్మెంట్ వచ్చేయాలి. ఇది బ్లైండ్ గా ఫాలో అవడం వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయండి, చాలా దారుణంగా నాశనం అవుతాయి. ఇది మనం పబ్లిక్ లోకి వెళ్ళి చూస్తే మనకి చాలా చాలా హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇక 3వ పాయింట్ ఏంటంటే కంపారిజన్ అని చెప్పింది ఏంటంటే, కంపారిజన్ అనేది చాలా భయంకరమైందండి. కంపేర్ చేసుకోవడం వల్ల అది మనసును తొలిచేస్తూ ఉంటుంది, చాలా భయంకరంగా తొలిచేస్తూ ఉంటుంది. మనశ్శాంతి లేకుండా, అసలు పీస్ అనేది లేకుండా చేసేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ కంపారిజన్ అనేది ఎక్కడో ఏదో వ్యక్తిని కంపేర్ చేసుకోవడం అనేది ఒక విషయం అయితే, వేరే అయితే ఇంతకుముందు ఎక్కడో కృష్ణాజీ చెప్పినట్లున్నారు, నాకు గుర్తు. నీ పొరుగువాడిని నువ్వు నిజంగా ప్రేమించగలవా? ఎవరినో ప్రేమించడం కాదు, నీ పొరుగువాడిని, నీ నైబర్ని నువ్వు ప్రేమించగలవా నీతో పాటు సమానంగా అనేటువంటిది కృష్ణాజీ చెప్పాడు అనుకుంటున్నాను నేను. అది ఇక్కడ ఎక్కడొస్తుంది ఏంటంటే కంపారిజన్ ఎక్కువగా ఎవరినో మనం కంపేర్, ఎవడో గొప్పోడు కలెక్టర్ అయిపోతే మనం బెంగపడం. మన పక్కింటోడు కొడుకు కలెక్టర్ అయిపోయి మన కొడుకు అవ్వలేదు అనుకోండి, అమ్మో చాలా బాధ ఉంటుంది అన్నమాట. మన పక్కింటోడు గొప్పవాడు అయిపోకూడదు, మన పక్కింటోడికి మంచి పేరు ఇచ్చేయకూడదు. మన కొలీగ్, మనతో కలిసి పనిచేసేవాడు ప్రమోషన్ వచ్చాడు పెద్దవాడు అయిపోకూడదు. అయిపోతే మనం తట్టుకోలేము, భరించలేము. దట్ ఈస్ కంపారిజన్. కంపేర్ చేసుకుంటాం, మనకంటే గొప్పవాడు అయిపోతున్నాడే, మనకంటే ఎక్కువ డబ్బు సంపాదించేస్తున్నాడే, మనకంటే పేరు ప్రకృతి సంపాదించేస్తున్నాడు. మన పక్కోడిని, మన కొలీగ్ని, మనకి క్లోజ్ లో ఉన్న వాళ్ళు ఎదుగుదలను మాత్రం మనం చూడలేము. ఎందుకంటే దట్ ఈస్ అక్కడే మనం కంపేర్ చేసుకుంటాం. ఈ కంపేర్ చేసుకోవడంలో అది చూడలేక మన మనస్సు తొలిచేస్తూ ఉంటుంది, రాత్రి పగలు నిద్ర పట్టుకున్నాడు. చాలా భయంకరమైనటువంటిది ఈ కంపారిజన్, మాత్రం చాలా దారుణమైనటువంటిది. ఈ కృష్ణాజీ అదే అంటారు, ఆ కంపారిజన్ లోంచి నువ్వు బయటపడగలవా? ఈ కంపారిజన్ అనేది చాలా భయంకరమైంది, దీంట్లోంచి నువ్వు బయటపడగలవా కృష్ణాజీ చెప్తారు. ఇక లాస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంది మెమరీ అండి. కృష్ణాజీ చెప్తారు ఇందులోనే, ఇదే టాపిక్ లో మెమరీ గురించి చెప్తారు. మెమరీ అంటే మన ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ లో జరిగినటువంటి మన ఇన్సిడెంట్ తాలూకు ఎక్స్పీరియన్సెస్ మెమరీ రూపంలో ఉంటాయి. అవి ఆలోచన రూపంలో నిరంతరం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనల్ని రూలింగ్ చేస్తూనే ఉంటాయి. కంప్లీట్ అదే ఇన్వర్డ్ అథారిటీ, సైకలాజికల్ అథారిటీ. మనల్ని స్వేచ్ఛగా ఉండనివ్వదు. వేవరింగ్ అన్నమాట, భయంకరమైనటువంటి వేవరింగ్. ఇది ఎప్పుడు నిరంతరం మనం పాస్ట్ లోనే కొట్టుకుపోతూ ఉంటాం. ఆ పాస్ట్ లోనే కొట్టుకుపోవడం అన్నప్పుడు కొత్తది ఎక్కడ చూడగలం? ఏదైనా ఒక జరుగుతుంది, మన కళ్ళ ముందే జరుగుతుంది, కానీ దాన్ని మనం గ్రహించలేము. ఎందుకంటే ఈ ఫాస్ట్ మనల్ని వెంటాడుతూ ఉంది, ఫాస్ట్ లోనే ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం భోజనం చేస్తూ ఉంటాం, మంచి రుచికరమైనటువంటి కూర ఉంటుంది, భోజనం మొదలు పెడతాము, ఒక 2 ముద్దలు నోట్లో పెడతాం, అబ్బా చాలా బాగుంది, మంచి టేస్ట్ ఉంది అనుకుంటాము, తింటూ ఉంటాము. అలా తింటూ ఆలోచనలోకి వెళ్ళిపోతాం, ఫాస్ట్ లోకి వెళ్ళిపోతాం. ఆలోచన అంటే ఫాస్టే, థాట్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్ట్. ఎంత దారుణం అంటే అండి, మనం తినేదాన్ని కూడా మనం ఆస్వాదించలేని స్థితిలో ఉన్నామన్నమాట. ఆ రకంగా
ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనల్ని కంట్రోల్ చేస్తుంది, అథారిటీతో మనల్ని ఏం చేస్తుందంటే డిస్ట్రాయ్ చేస్తున్నాను అన్నమాట. ఆ న్యూ కొత్తదనాన్ని మనం ఆస్వాదించనివ్వడం లేదు, భయంకరంగా అది ఏం చేస్తుందంటే మనం రూల్ చేస్తున్నట్టు. దట్ ఈస్ ద అథారిటీ మన మీద, ఇన్వర్డ్ సైకలాజికల్ అథారిటీ మన మీద ఉండడం వల్ల ఆ కొత్తదనాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. వీ కెనాట్ సీ ద న్యూ అన్నమాట. మూమెంట్ ఈ లైఫ్ లో ఎంతో కొత్తదనం, ఎంతో బ్యూటీ ఉన్నది. కృష్ణాజీ పదే చెప్తూ ఉన్నారు మనకి, చూడండి ఎంతో బ్యూటీ ఉంది, ఎంతో కొత్తదనం ఉంది, చూడండి వితౌట్ చాయిస్లెస్ అవేర్నెస్ తో చూడండి. చాయిస్లెస్ అవేర్నెస్ ఇన్ ద సెన్స్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ పక్కన పెట్టి చూడండి. చూస్తే మీకు ఆ బ్యూటీ, ఆ గ్రేట్నెస్ ఏంటనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి కృష్ణాజీ పదే చెప్తున్నారు. అది మనకి ఇంటలెక్చువల్ తెలుస్తుంది, దాంట్లోంచి బయటపడలేకపోతుంది. దట్ ఈస్ ఎ ప్రిజన్. ఆ ప్రిజన్ లో ఇరుక్కుపోయి ఉన్నాం. ఇది ప్రిజన్ అని మనకు తెలుస్తుంది, కానీ బయటకు రాలేకపోతున్నాం. అందులోనే పడి కొట్టుమిట్టాడుతున్నాం. మొన్న లాస్ట్ టైం మనం డెప్త్ గురించి ఇక్కడ డిస్కషన్ జరిగింది మన దీంట్లో. అక్కడ ఒక పాయింట్ చెప్తారు కృష్ణాజీ, కెన్ యూ డై టు ది పాస్ట్. నేను దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకోగలిగాను అన్నమాట. కెన్ యూ డై టు ది పాస్ట్. ఎందుకంటే డెత్ అనేది ఇన్ఎవిటబుల్, డెఫినెట్ గా చనిపోతాం. ఫిజికల్ డెత్ చనిపోయినప్పుడు అప్పుడు మైండ్, థాట్, మనం కంప్లీట్ ఎవ్రీథింగ్ డిసపియర్ పోతుంది, కంప్లీట్ గా పోతుంది. మళ్ళీ ఒకవేళ రీఇన్కార్నేషన్ ఉంటే ఒక కొత్త జీవితం మనకు వస్తుంది. కృష్ణాజీ అందులో అడిగారు, వై కాంట్ యూ డై నౌ, దెన్ యూ విల్ గెట్ ఎ న్యూ లైఫ్. కొత్త జీవితాన్ని పొందగలవు కదా అని చెప్పినప్పుడు దాన్ని నేను డీప్ గా ఆలోచించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇట్స్ రియల్లీ గ్రేట్ మెసేజ్ అన్నమాట. ఏంటంటే మనము పాస్ట్ జరిగిపోయిన దానికి కానీ చనిపోగలిగితే నెక్స్ట్ మూమెంట్ విల్ బి విత్ ద న్యూ లైఫ్. అమోఘమైనటువంటి లైఫ్ అన్నమాట, బ్రహ్మాండమైన లైఫ్. ఎలాంటి పాస్ట్ లేనటువంటి ఒక కొత్త జీవితం మనం పొందగలుగుతున్నాం. కానీ అది మనం చేయలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే మైండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఈ పాతది ఈ రకంగా భయంకరంగా మనం స్లావరీగా మారుస్తుంది. స్లావరీ అయిపోతున్నాము, ఈ కొత్తదాన్ని గ్రహించలేకపోతున్నాము, జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాము అనేటువంటి విషయం ఇంటలెక్చువల్ గా కాకుండా రియల్ గా మైండ్ ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాదో అప్పుడు మాత్రమే మనం ఈ ప్రిజన్ నుంచి స్వేచ్ఛను పొంది బయటికి రాగలుగుతాము. అదే రియల్ స్వేచ్ఛ అని నా అవగాహన సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, నైస్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. షల్ ఐ స్పీక్? ప్లీజ్ మాట్లాడండి సార్. కృష్ణమూర్తి గారు ఈ డిస్కషన్ లో చివరిలో వేసరికి ఆ క్వశ్చన్ మంచి వేశాడు, చాలా మంచివి. స్టూడెంట్స్ కి పనికొస్తాయి, పెద్దవాళ్ళకి పనికొస్తాయి, అందరికి అన్ని ఏజ్ గ్రూప్ వారికి పనికొచ్చే మంచి ప్రశ్న వేశాడు. కుడ్ యూ డిస్క్రైబ్ హౌ యు ఆర్ అవేర్ దట్ యు ఆర్ నెట్ ఇంటూ అని చెప్పేసి అడిగారు. దాని కృష్ణమూర్తి గారు చాలా బాగా చెప్పారండి. ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్, నాట్ అకార్డింగ్ టు సమ్ సైకాలజిస్ట్ ఆర్ స్పెషలిస్ట్. ఐఎమ్ వాచింగ్ అండ్ సీ సంథింగ్ మై సెల్ఫ్. నేను నా అంతటి నేను నేర్చుకుంటున్నాను. లెర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్ అంటున్నారు ఆయన. చక్కగా చాలా క్లియర్గా చెప్పారు. నా గురించి నేను నేర్చుకుంటున్నాను, అంతేగాని నేను ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకోవటం లేదు. సైకాలజిస్టుల మీద కానీ స్పెషలిస్టుల మీద కానీ నేను డిపెండ్ అవ్వట్లేదు. ఐఎమ్ వాచింగ్, ఐ సీ సంథింగ్ ఇన్ మై సెల్ఫ్. నాలోనే నేను చూసుకుంటున్నాను, నాలోనికి. బట్ ఐ డో నాట్ కండెమ్ ఇట్. దాన్ని నేను తిరస్కరించను. ఐ డో నాట్ జడ్జ్ ఇట్, ఐ డో నాట్ పుష్ ఇట్ అసైడ్, ఐ జస్ట్ వాచ్ ఇట్. మీరు చెప్తూ ఉంటారు చూసారా, చక్కగా అదే పాయింట్ ఈయన చాలా బాగా చెప్పారు. నేను ఏ విధమైన అభిప్రాయం ఏర్పరచుకోను, గమనిస్తూ ఉంటాను దాన్ని. ఐ సీ దట్ ఐఎమ్ ప్రౌడ్. లెట్ us take that as an example. I do not say I must put it aside. How ugly to be proud, but I just watch it. ఒక ఉదాహరణ చెప్పుకొస్తున్నారు ఆయన. నేను నా గర్వం వచ్చింది నాలో అనుకున్నాను, నేను ఆ గర్వాన్ని అబ్జర్వ్ చేయను, ఆ గర్వాన్ని జస్ట్ వాచ్ చేస్తాను అంతే దాన్ని, అంతేగాని దాన్ని ఆఫ్ చేయడానికి అది ప్రయత్నించేయండి. హౌ ఇట్ హాస్ కమ్ ఇన్ టు బీయింగ్, ఐ కెనాట్ వాచ్ ఇట్ ఫర్ more than 5 or 6 minutes. If one can, that is a great deal. ఒకవేళ 5-6 నిమిషాల పైన కానీ చేసినట్లయితే అది చాలా గొప్పే.
ద నెక్స్ట్ మూమెంట్ ఐ బికమ్ ఇన్అటెంటివ్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసు చిత్తభ్రమకు లోనైపోతుంది, అండ్ ఇన్అటెంటివ్ అయిపోతుంది. హ్యావింగ్ బీన్ అటెంటివ్ అండ్ నోయింగ్ వాట్ ఇన్అటెన్షన్ ఈస్, ఐ స్ట్రగుల్ టు మేక్ ఇన్అటెన్షన్ అటెంటివ్. ఇక్కడ ఏంటంటే నా ఎనర్జీ అంతా కూడాను ఈ ఒక విషయం నుంచి ఇంకో విషయంలోనికి పోవడాన్ని అరికి ఎలాగ స్టాప్ చేయాలని ప్రయత్నంలోనే నా ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంటుంది. డు నాట్ డూ దట్, బట్ వాచ్ ఇన్అటెన్షన్. చేత ఆ శ్రద్ధ లేకపోతే ఇన్అటెన్షన్ గమనించమంటున్నారు ఈయన. బికమ్ అవేర్ దట్ యు ఆర్ ఇన్అటెంటివ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇన్అటెంటివ్ అయ్యాను అని జస్ట్ అబ్జర్వ్ చేయమంటారు. దట్ ఈజ్ ఆల్. స్టాప్ దేర్. డు నాట్ సే ఐ మస్ట్ స్పెండ్ ఆల్ మై టైమ్ బీయింగ్ అటెంటివ్. అలా అని చెప్పేసి నేను అటెంటివ్గా ఉండాలి అని చెప్పేసి అంతా చెయ్యొద్దు. బట్ జస్ట్ వాచ్ వెన్ యు ఆర్ ఇన్అటెంటివ్. టు గో ఎనీ ఫర్దర్ ఇన్ టు దిస్ వుడ్ బి రియలీ క్వైట్ కాంప్లెక్స్. అరే నాకు ఈ ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలోకి పోతున్నాను అని చెప్పేసి ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలోకి వెళ్తున్నాను అని చెప్పి దాన్ని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. అది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అయిపోతుంది. దెర్ ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ మైండ్ దట్ ఈజ్ అవేక్ అండ్ వాచింగ్ ఆల్ ద టైమ్. మన మనసుకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది, దానితో అదే వాచ్ చేసుకుంటుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా మనసు పని మనసు చేసుకుంటుంది. వాచింగ్ త్రూ there is nothing to learn. Excuse me, sir. That means a mind that is extraordinarily quiet, extraordinarily silent. What is this silent? Clear mind to learn. అని చేత మనం ఏమి వాటిని అబ్జెక్ట్ చేయకుండా వాటి గురించి వాటిని ఆపడానికి ప్రయత్నం చేయకుండా మనం ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినా ఏ వచ్చినా ప్రయత్నం చేయకుండా వాటిని అలాగే వాచ్ చేసుకుంటూ పోయినట్టయితే మన సైలెంట్ మైండే ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. ఇంకో క్వశ్చన్ అడిగాడు మళ్ళీ ఆయన. కుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ వర్డ్స్ విత్ ఐడియాస్ బికమ్ ఏ హ్యాబిట్, ఏ ట్రెడిషన్. ఈయన అంటారు ఇక్కడ కృష్ణమూర్తి గారు, మళ్ళీ ఒకటి సజెషన్ ఫాలో అవడం ఇదన్నీ చేసినట్లయితే we become డిపెండెన్సీగా ఆధారపడిపోతాం. కాబట్టి మనం నేర్చుకోవాలంటే ఇక్కడ అబ్జర్వేషన్, అవేర్నెస్ అండ్ సైలెంట్గా ఉండడం. ఇలా ఉన్నట్లయితే మైండే తనంతటి తను అర్థం చేసుకుని మనలో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఆ అవేర్నెస్ వల్ల మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం అని చెప్పేసి అంటారు. తర్వాత ఫ్రాగ్మెంటెడ్ ఇండివిజువల్ ఉన్నట్లయితే వాడిని మార్చగలమా అంటారు. ఇందాక ధనలక్ష్మి మేడం గారు చెప్పారు, ఆవిడ అదే ఎగ్జాంపుల్ పువ్వు గురించి చెప్పచ్చు. అది సింపుల్గా ఏంటంటే కృష్ణమూర్తి గారు అన్నది, నువ్వు ఏ పరిస్థితిలోనూ ఆ పరిస్థితిని వాచ్ చేసుకుంటూ మౌనంగా ఉండు. జస్ట్ వాచ్ అండ్ అబ్జర్వ్, దెన్ దట్ విల్ గివ్ యూ ఎ సొల్యూషన్. అంతేగాని పరిస్థితులను బట్టి నువ్వు వెంటనే దానికి ఏదో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని రియాక్ట్ కావద్దు. బీ రెస్పాన్సిబుల్. అంటే వాచ్ చేయడం, సైలెంట్గా ఉండడం ఉన్నట్లయితే మనకి సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఈ 3 ప్రశ్నలు కూడా చాలా బాగున్నాయి సార్. పబ్లిక్కి చాలా ఉపయోగపడతాయి. కాకపోతే అప్లికబిలిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఇక్కడ ఎసెన్షియల్ థింగ్ ఏమిటంటే వన్ హ్యాస్ టు బి టూ అవేర్నెస్ బాగా డెవలప్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత పరిశీలనతో పాటు తనలో వచ్చేటువంటి చేంజెస్ కూడా కొంచెం గమనించుకుంటూ వాటితో పాటు వాటి కూడా అవేర్నెస్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ. నేను మాట్లాడొచ్చండి రాజశేఖర్ గారు, మీకే ఇంకా పిలుద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, ప్లీజ్. అందరికీ నమస్కారాలు. నేను యాక్చువల్గా మన వెంకటేశ్వరరావు గారు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. అందులో ఈ మిలిటరీ డిసిప్లిన్ గురించి జస్ట్ ఒక స్మాల్ కామెంట్ చేయదలుచుకున్నాను. మిలిటరీ డిసిప్లిన్ లో న్యాచురల్ గా సెంట్రీలు ఒక చిన్న లెవెల్లో, అంటే సోల్జర్ లెవెల్లో ప్రాబబ్లీ దట్ మే బి ట్రూ. వాళ్ళు ఎక్కడ ఫీల్డ్ లో వార్ ఫీల్డ్ లో ఉండి
నేను చంపాలా వద్దా అని నేను ఆలోచన చేస్తుంటే అది అప్పుడు కుదరదు. దే హ్యావ్ టు ఫాలో ది డిసిప్లిన్. అదే ఇక్కడ నేను మళ్ళా చంపడం మంచా చెడ్డ అది వేరే పక్కన పెడదాము, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ అదే లెవెల్లో ఉన్న ఆఫీసరు, ఏ ఆఫీసరు, ఏ హయ్యర్ లెవెల్ కమాండరు ఇచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఆ చెట్టు పెరిగేంత వరకు లేరు కాబట్టి ఆయన యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎందుకంటే కంట్రోల్ రూమ్స్ లో చూస్తున్నాం, ఒకరు చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అక్కడ రాసి వెళ్తారు కొన్ని అబ్జర్వేషన్స్ ఏమి చేయాలి అని. మళ్ళీ అందులో కూడా క్లియర్ గా రాస్తారు, ఈ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇది చేయాలి, ప్రాబ్లం వస్తూ ఉంది, ఇది అబ్జర్వ్ చేయాలి, అది రాకపోతే దాన్ని సొల్యూషన్ కనుక్కొని మళ్ళీ వేరే మార్చాలని. ఆ ఆఫీసరు అలా అయినా ఆర్డర్ ఇచ్చి ఉండాల్సింది. అదొకటి, ఆ లాగ్ బుక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. రెండవది, వేరే ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని ఎందుకు ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్. మేకలు వెళ్తున్నాయి, చిన్న మొక్కను మేక తింటే అది చనిపోతుంది, ఇంకా పెరగదు, అందువల్ల ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ మొక్క పెద్దగా అయింది, చెట్టు అయింది, ఒకవేళ మేకలు వచ్చినా ఆకులను తినలేవు, ఏదో కాస్త కూస్తా కింద ఉన్న చిన్న కొమ్మను తింటే ఇంకా చెట్టు చనిపోదు కాబట్టి అది అవసరం లేదని ఆయనైనా ఆ పద్ధతిని చేయాలంటే దేర్ ఇస్ నో రివ్యూ సిస్టమా. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. మిలిటరీలో ఆ రివ్యూ సిస్టమ్స్ అప్డేటింగ్లు ఉండాలి. అంతేనండి, ఆ కామెంట్ చేయదలుచుకున్నా. ఇది ఎందుకు లేక అయింది నాకు అర్థం కాదు. ఇవన్నీ ఉంటాయి టెక్నికల్ గా, ఎక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో కానీ మా లాగ్ బుక్స్ మెయింటైన్ చేయడము, ఇన్స్ట్రక్షన్ అప్డేట్ చేసుకోవడము, మార్పులు మళ్ళా అన్ని జరుగుతూ ఉంటాయి. మరి మిలిటరీలో ఈ సిస్టమ్ లేదా? మరి ఉండాలి కదా. అది నాకు కాస్త డౌట్ గా ఉంది, అందుకే అంతకన్నా ఏమీ లేదు. జస్ట్ ఐ వాంటెడ్ టు కామెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. కొద్దిగా మీకు ఆన్సర్ ఇస్తాను సార్. రాజశేఖర్ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. అక్కడ అంత మరీ భయంకరంగా జరిగిపోతుంది అనేది కాదు. యాక్చువల్ గా ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్డ్ గా వెళ్ళడానికి నాకు టైం ఉండదు కాబట్టి కొద్ది పాయింట్ మాత్రం మీకు చెప్పాను. యాక్చువల్ గా అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏదైనా ఒక సిస్టమ్ ఉన్నప్పుడు లోయర్ లెవెల్లో ఆ సిస్టమ్ పూర్తిగా అర్థం చేసుకోలేరు. హైయర్ లెవెల్లో, ఆఫీసర్ లెవెల్లో ఆ సిస్టమ్, దాని తాలూకు ఇంప్లిమెంటేషన్స్, దాని తాలూకు రిజల్ట్స్ కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి హైయర్ లెవెల్లో వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారు, దాని లోయర్ లెవెల్లో వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే, ఐ అగ్రీ విత్ యూ. అంటే రివ్యూ సిస్టమ్ లేదండి అక్కడ? రివ్యూ సిస్టమ్ లేదా? ఏమండి, ఒక రివ్యూ సిస్టమ్ అంటే అవన్నీ ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఎందుకు చెప్పానంటే, అది టు సమ్ ఎక్స్టెంట్ జరుగుతుంది, సమ్ ఎక్స్టెంట్ ఈ రకంగా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. అంటే డిసిప్లిన్ అనేటువంటిది, అంటే మిలిటరీ డిసిప్లిన్ అనేటువంటిది ఒక్కొక్క చోట ఎంత భయంకరంగా పనిచేస్తుందో అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పానే తప్ప మిలిటరీ అంతా అలాగే పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం కాదండి. అలాగే పనిచేస్తే ఈ రోజున మన దేశం ఈ రక్షణలో ఉండదు. కాదు కదా. అంటే ఇంకొక ఆస్పెక్ట్ మీరు చెప్పింది నిజమే, కానీ ఆ లోయర్ లెవెల్లో అంటే వెరీ సోల్జర్ లెవెల్లో, అంటే ఫీల్డ్ లో వెళ్ళి ఎవరైతే తుపాకు పెట్టుకొని ఫాలో అప్ చేస్తూ ఉంటారో ఆ లెవెల్లో ఆ డిస్క్రిప్షన్ పవర్ ఇవ్వచ్చా? మామూలుగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వచ్చా? నా ఉద్దేశంలో రాంగ్, వెరీ డిఫికల్ట్. జిటి కృష్ణమూర్తి ఫిలాసఫీ ఎక్కడ పనిచేయదేమో. ఇంకా మనం దాని డెప్త్కి వెళ్ళదు సార్, మన వరకు మనం ఆగిపోదాం. ఇవన్నీ కూడా ఎక్కడ పనిచేస్తాయి, ఎక్కడ పనిచేయవు అనేది కోర్స్ వార్ ఇట్ సెల్ఫ్ వి షుడ్ అవాయిడ్. దట్ ఈస్ ద లీడర్స్, ఫైనల్లీ ద అల్టిమేట్ లీడర్స్, నేషనల్ లీడర్స్. అది ఆ లెవెల్లో వాళ్ళకి అది రావాలి. జిటి కృష్ణమూర్తి ఫిలాసఫీ ఆ లెవెల్లో వస్తే బాగుపడుతుంది. సార్ ఇక్కడ ఒక విషయం అండి, మనకి కృష్ణాజీ చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ మనం తాలూకు ఫిలాసఫీని అక్కడ సైనికుల్లో మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వదు కూడా. దాని గురించి మనం డిస్కషన్ పెట్టొద్దండి, ఎక్కువ చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీరు మొదట్లో చెప్పిన వెంటనే అప్రిషియేట్ చేశాను, ఎందుకంటే మీరు యాక్చువల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అది యాక్చువల్ గా ఏమిటంటే, మనము జిటి కృష్ణమూర్తి గారు చెప్పిన వీడియోలు చూస్తుంటాము, చదువుతుంటాము, వాటిని మళ్ళీ రిపీట్ చేయడం కాదు మెయిన్ థింగ్. అది మనం అందరూ చదువుతాం, ఆల్మోస్ట్ అందుకు ఒక విధమైన వస్తుంది. మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇప్పుడు దీని మెయిన్ ఏమిటంటే, మన అండర్స్టాండింగ్ మనం జోడించాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఈస్ సెడ్ అగైన్ రిపీటింగ్ అండ్ టెల్లింగ్ సెకండ్ టైం కన్నా. ఇది మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా బాగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓవర్. థ్యాంక్ యూ సార్.
కృష్ణమూర్తి అనే ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో 9 చాప్టర్స్ స్టూడెంట్స్ కి ఇచ్చారు ఆయన టాక్. తర్వాత 11 చాప్టర్స్ టీచర్స్ కి ఇచ్చారు. ఎడ్యుకేషన్ అది ఎలా ఉండాలి, పిల్లలు ఎలా నేర్చుకోవాలి స్వతంత్రంగా, ఇవన్నీ అని చెప్పారు. అలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందులో కూడా ఇవాళ డిస్కషన్ లో కూడా ఫ్రీడమ్ లో కూడా లాస్ట్ క్వశ్చన్ లో ఆయన చెప్తారు, నేను ఇండిపెండెంట్ గా నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లర్నింగ్ మై సెల్ఫ్ అన్నారు ఆయన. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, ఇది నేను డెవలప్ అవడానికి నా అంతటి నేను అవేర్నెస్ డెవలప్ చేసుకుని వ్యక్తిగా పరిపూర్ణ సాధించుకోవడానికి అని చెప్పేసి అన్నారు. కానీ ఐఎమ్ లర్నింగ్ నాట్ ఫర్ అదర్స్ అని చెప్పేసి స్పష్టం అవుతుంది. మన చేత ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే క్లియర్ గా ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి, డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండ్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అని ఆయన స్పష్టంగా చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అయిపోయింది సార్, ఐ కంప్లీటెడ్. సో 8 అవుతుంది, క్లోజ్ చేసేద్దామండి. ప్రసాద్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు చేయొచ్చారండి. ఏం లేదు సార్, చిన్న కామెంట్. నేను గమనించలేదు, మీరు చేయొద్దు. చిన్న కామెంట్ ఏంటంటే, కృష్ణమూర్తి గారు ప్రతి దానిలో ఆయన మొత్తం రచనలన్నీ కూడా, రచనలు కానివ్వండి, స్పీచెస్ కానీ అన్నిట్లోనూ కోటబుల్ కోట్స్ అనేవి గెలోరుగా దొరుకుతాయి మనకి. ఇక్కడ ఈ పర్టికులర్ చాప్టర్ లో ఇది నాకు మోస్ట్ ఎమినెంట్లీ కోటబుల్ కోట్ అనిపిస్తోంది. ఏంటంటే అది, వీఆర్ స్లేవ్స్ టు ది వెర్బ్ టు బీ. వీఆర్ స్లేవ్స్ టు ది వెర్బ్ టు బీ. ఇంకొక దానిలో కెన్ యూ లివ్ ఇన్ టైమ్ టైమ్లెస్లీ అన్నారు. అలాగా ఇక్కడ వీఆర్ స్లేవ్స్ టు ది వెర్బ్ టు బీ అని, సరే విచ్ ఎంప్లాయిస్ అని అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనుకోండి. బట్ దిస్ సీమ్ టు మీ ఏ రియల్లీ కోటబుల్, ఎమినెంట్లీ కోటబుల్ కోట్. వీఆర్ స్లేవ్స్ టు ది వెర్బ్ టు బీ. తర్వాత అన్నారు అనుకోండి, విచ్ ఎంప్లాయిస్ ఐ విల్ బి సంబడి సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అని, కంపారిజన్ అండ్ కన్ఫార్మిటీ గో టుగెదర్. అది బికమింగ్ కరెక్ట్ బికమింగ్. వీఆర్ కాన్స్టెంట్లీ బికమింగ్ సంథింగ్. అది ఓకే సార్. నైస్ సెషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్ చాలా బాగుంది. వెంకటేశ్వర గారు అందరూ బాగా మాట్లాడారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో దేర్ ఆర్ Sir, you should pull out Mr. Venkateshwar Rao more frequently. Let him not escape any session. ప్రసాద్ గారు మీరు పదే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సార్. కానీ ఇక్కడ ఏంటంటే, కృష్ణాజీ చెప్పిన దాన్ని అంటే ఆయన స్పీచెస్ కానీ, ఆయన టెక్స్ట్లు కానీ, బుక్స్ కానీ, అందులో ఉన్నటువంటి పాయింట్స్ ని మీరందరూ చాలా చాలా స్పష్టంగా విశ్లేషిస్తున్నారు, చాలా స్పష్టంగా చెబుతున్నారు. యాక్చువల్గా ఇంకా అక్కడ చదివి నేను చెప్పేది అంటే ఇంకేమీ లేదండి. నేను ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నేను ఎప్పుడైనా మాట్లాడితే దానికి సంబంధించి నా లైఫ్ లో ఏమన్నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటే అవి మాత్రమే మాట్లాడుతూ ఉంటాను నేను. మీరు అబ్జర్వ్ చేస్తలేదు. అంతే ఆ ఎగ్జాంపుల్స్ ఏమన్నా నా లైఫ్ లో ఏమన్నా జరిగినాయి ఏమన్నా ఉంటే చెప్పడం వరకు చెప్పగలుగుతున్నాను తప్ప, మళ్ళీ కృష్ణాజీ చెప్పింది మీరు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయడంలో ఉపయోగం లేదు కదా. మీరు ఎలాగ స్పష్టంగా చెప్తున్నారు సార్, రామకృష్ణ గారు కానీ, మీరు కానీ, మన డాక్టర్ సుబ్బారావు గారు కానీ, రామకృష్ణ గారు, మీరందరూ చాలా స్పష్టంగా విశదీకరిస్తున్నారు. ఇక మళ్ళీ దాన్నే నేను రిపీట్ చేసి బోర్ కొట్టించడం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. అందుకనే నేను చదువుతున్నాను, 1-2 సార్లు చదువుతున్నాను, అదని చాలా వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ అది రిపీట్ చేయడంలో మీనింగ్ లేదని నాకు అనిపిస్తుంది. అందుకనే నేను రిపీట్ చేయడం లేదు. దానికి సంబంధించి నాకు ప్రాక్టికల్ గా ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి షేర్ చేసుకుంటున్నాను. ప్రసాద్ గారు, that will give a good understanding, Venkateshwara garu, for everybody. Thank you sir. Live examples. సో ధనలక్ష్మి గారు కూడా చాలా చక్కటి అవగాహనతో మాట్లాడారు. మేడం గారు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్
He's telling it very useful. Very useful it is. So, excellent point by point, sir. Dhanalakshmi Gardi, point by point, it's like a lecture. Very nice today. Nice today. So everybody participated very well. Thank you, madam. Thank you, madam. Thank you, everybody. టైం అయిపోయింది సార్, టైం అయిపోయింది. ఒక్క సందేహం సార్, ఏంటి అంటే ఇప్పుడు ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని, చాలా మంది వాళ్ళ ఆధ్యాత్మిక గురువుల్ని ఫాలో అవుతున్నారు. ఆ విషయం మనకు చూస్తూనే ఉన్నాం సమాజంలో. ఎందుకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాం మనం కృష్ణమూర్తి గారి ఆ లిటరేచర్ కానీ ఆయన పేర్కొన్న విధానాలకు కానీ అనే విషయంలో నాకు ఇప్పటికీ సందేహం మాత్రం ఉంది సార్. బట్ ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్, చాలా ఇష్టం అనిపిస్తుంది. కంటిన్యూస్ గా ఒక్కసారికి 2 సార్లు పరిశీలనాత్మకంగానే చదువుతాను. అయితే ఆ సందేహం మాత్రం ఇంకా నాకు తీరలేదు సార్. నెక్స్ట్ సెషన్ లో మీరేమైనా ఆ విషయం గురించి స్పందించండి సార్. థ్యాంక్ యూ సార్. ఏమిటి మేడం మీ సందేహం? అంటే ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులకు చాలా మంది బాగా కనెక్ట్ అయిపోతున్నారు. మనం కృష్ణమూర్తి గారి లిటరేచర్ కు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాము, ఎక్కువ ఇష్టపడుతున్నాము. అది ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు. అది మీ భావనల్ని మీరు చెప్తే వినాలా అని ఉంది సార్. నాకు ఇతని రచనల్ని ఫాలో కావటంలో చాలా ప్రశాంతత, సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ లేనటువంటి విధానము, తర్వాత ఏంటో సార్ తెలియదు నాకు, కానీ చాలా ఇష్టంగా మాత్రం అనిపిస్తుంది సార్. ఇంకా పరిశీలనాత్మకంగా చదవాలి అనిపిస్తుంది. అది ఎందుకు అనే విషయం నాకు అర్థం కావటం లేదు సార్. తెలుసుకోవాలని ఉంది. అంటే మేడం, గురువులు అనేక మంది కొత్త గురువులు వస్తున్నారు, చెప్తున్నారు ఏదో, ఇక్కడ అనుసరించడం జరుగుతుంది. అది ఈజీ అన్నమాట. దే డోంట్ థింక్, ఆ ప్రమాణాన్ని ఫాలో అయిపోతారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని, ఆ గోల్ని సాధించాలని చాలా సులువు. దే డోంట్ థింక్ ఎట్ ఆల్. అంటే జస్ట్ ఏ ఫాలోయర్స్ అంతే. అందుకే సెకండ్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్స్ అని కృష్ణమూర్తి గారు కోట్ చేశారు. సరే, కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారి బోధనలో ఒక వైవిధ్యం ఉంది. అది మనలో నుండే తెలివిని మేల్కొల్పుతుంది, ఆ ఒరిజినాలిటీని మేల్కొల్పుతుంది. మేల్కొల్పుతుంది. సో ఆ మేల్కొల్పడం అనేది నిజంగా మనం మేల్కొంటున్నప్పుడు వీఆర్ బికమ్ వెరీ ఫ్యాసినేటెడ్. నిజంగా ఆ టీచింగ్ లోంచి ఇంకా ఏదో కొత్తగా ఆ టీచింగ్ ఏం చెప్తుంది, మన నుంచి మనం నేర్చుకోవడం ఎలాగో చెప్తుంది. మన నుంచి మనం నేర్చుకోవడం ఎలాగో చెప్తుంది. కాబట్టి మనం మన నుంచే నేర్చుకుంటున్నాం. You become the light to yourself. That is the greatest teaching. So అందుకని కృష్ణమూర్తి గారు మనలో క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ని అవేకన్ చేస్తున్నారు కదమ్మా. సో అందుకని వీఆర్ నాట్ ది ఫాలోయర్స్ ఆఫ్ కృష్ణమూర్తి, వీఆర్ జస్ట్ వాచింగ్ అవర్ సెల్స్. గురువులు ఏంటంటే సార్, నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళు ట్రెడిషనల్ గురువులు వాళ్ళు ఆ శ్లోకాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు సార్. కృష్ణమూర్తి గారు ఏంటంటే మన యొక్క మనస్తత్వం గురించి అనలైజ్ చేసుకోవడం మనకి నేర్పారు. హౌ టు థింక్, హౌ టు ఫైండ్ అవుట్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి మనకు నేర్పారు. ఆ ట్రెడిషనల్ గురువులు సెల్ఫ్ గురించి ఎలా తెలుసుకోవాలో వాళ్ళు చెప్పరు. సింపుల్లీ ఆలోచించు ఇది అని చెప్తారు తప్ప ఇంత డీప్గా ఒక వ్యక్తి యొక్క తన తత్వం గురించి ఆలోచించే విధానం లేదు. కృష్ణమూర్తి గారి దగ్గరే అది ఉంది. కాబట్టి కృష్ణమూర్తి గారి తత్వం అర్థం చేసుకున్నట్లయితే one can easily understand oneself. That is what I observe, sir. Thank you. Shall we close, madam? Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you very much. Thank you all. Good night. Thank you, sir. Thank you, sir. Namaste.